మన ఎండీ లాంటి వరల్డ్ ఎక్కడ ఉండడేమో. నో ఛాన్స్. హోలీ రోజు కూడా హాలిడే లేకుండా వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మన బాసు మామూలుడు కాదు, సింహం చేత కూడా యోగా చేయించగలడు. మనతో సర్కస్ చేయించుకుంటా ఉంటే చాలు. గుడ్ మార్నింగ్ సార్. నైట్ పబ్ లో బాగా ఎంజాయ్ చేసావా? లేదు సార్, పింగిల్ గారు రాసిన తెర వెనక బాగోత నావల్ చదువుకుని 10K పడుకున్నాను. నువ్వు అబద్ధం చెప్పినా ఈ ట్యాగ్ నిజం చెప్తుంది. ఎంత అయింది? 500 euros. బిల్ కాదు, టైం. నైట్ 3 అయింది. మిస్టర్ శాస్త్రి, నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు, వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇవాళ నీ శాలరీ కట్. సార్ ఒక డౌట్, ఆ ముగ్గురు శాలరీస్ కూడా కట్. ఇడి కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి. అమ్మయ్యా, మన జోలికి రాలేదు. మిస్టర్ రావు. సార్ మిస్టర్ రావు, మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ లో కంప్లీట్ చేశారా? ఇవ్వగానే చేసేయడానికి ఇది లుంగీ డాన్స్ కాదు, 100 million ప్రాజెక్ట్. డిజైన్ చేయడానికి 1 week పడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి 10 days పడుతుంది, ఫైనల్ గా కంప్లీట్ చేసి సబ్మిట్ చేయడానికి 2 weeks పడుతుంది. షాక్ అయ్యాడు. సారా, తిరిగే మీద ప్రింట్ అవుట్ ఫ్రమ్ ద అదర్ రూమ్. ఓకే సార్. రేస్ లో మీరు వచ్చే మలుపు గురించి ఆలోచిస్తారు, ముందున్న గెలుపు గురించి ఆలోచిస్తారు. మీరు సూపర్ సార్. అసలు మీ గోల్ ఏంటి సార్? లైఫ్ లో గోల్ ఉన్నాడు రీచ్ అవగానే రిలాక్స్ అయిపోతాడు. ఏ గోలు లేనోడు ఎక్కడికన్నా దూసుకెళ్లిపోతాడు. మరీ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. సార్ వెళ్ళి క్లయింట్ కి సబ్మిట్ చేయండి. క్లయింట్ స్వీడన్ లో ఉంటాడు, వెళ్ళి సబ్మిట్ చేయడానికి 2 days పడుతుంది. మిస్టర్ రావు, మీకు యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్తారా, కాలనీలో ఉన్న ఫ్రూట్ షాప్ వెళ్తారా? ఫ్రూట్ షాప్ కి. ఇది కూడా అంతే, ఈమెయిల్ చేయొచ్చు. స్వీడన్ దాకా లక్లీ. బ్రెయిన్ ఎలాగో వాడలేదు, ఇచ్చే కంప్యూటర్స్ వాటర్ నేర్చుకోండి. గో. సార్ వర్క్ కంప్లీట్ చేయనందుకు మీ శాలరీస్ కట్ చేసి నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. సార్ థ్యాంక్ యూ. రోజు రోజుకి వాడు అరాచకాలకి అన్యాయాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. మరి ఏదో ఒకటి చేస్తే కానీ లాభం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవడో మా బాస్ గాడు. ఏమన్నాడు? నాకు బ్రెయిన్ లేదంట. ఆ విషయం అతనికి ఎలా తెలుసు? బాస్ లేపేస్తే కేసు అవుతాను ఆలోచిస్తున్నాను అత్తయ్య. వారి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పక్కనోడికి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నాడు. వాడు ఎండి కాదమ్మా, యముడు. మొన్న రీతి ఇంటికి వెళ్ళాడంట. ఎవరికైనా ఫేవర్ వస్తే ఫ్రూట్స్ తీసుకెళ్తారు, వీడు థర్మామీటర్ తీసుకెళ్లాడు. మామయ్య, నేను వాడితో పని చేయలేను. వాడి కంపెనీకి ఆపోజిట్ గా వేరే కంపెనీ పెట్టి నా టాలెంట్ తో కార్తీక్ అని తొక్కేస్తాను. ఇక్కడ ఎవరో టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు. హెల్ప్ కావాలా? వచ్చాడు. మన అట్టుకుంటూ తొక్క మీద కాలేస్తేనే 3 నెలలు లగలపోయావు. ఇంకా నన్ను దొక్కేయాలని చూస్తే లైఫ్ లో లగలేవు బావా. నాకు పెట్టమ్మా. అనే నువ్వెప్పుడొచ్చా? ఏ ప్లీజ్, నువ్వు మరీ అంత ప్రేమగా పోయావు. ఓకే, ఈ హార్ట్ తట్టుకోలేదు. నువ్వు నాన్న నన్ను పొగుడుతున్నప్పుడే వచ్చా. అయినా ఆఫీస్ విషయాలు అమ్మకి చెప్తారేంటి? అమ్మ ఫేస్ చూసే మిమ్మల్ని కట్ చేయకుండా మీ శాలరీలు మాత్రం కట్ చేస్తున్నా. సంతోషించండి. అసలు నువ్వేమనుకుంటున్నారా నా గురించి? చెప్పనా చెల్లెమ్మా, కొంతమంది అమ్మాయిలు రాకెట్ లో పైకి వెళ్తుంటే మరి కొందరు వాకెట్ లో ముగ్గులేసుకుంటున్నారు. నువ్వు రెండింటికి పనికిరావు. చూడమ్మా, విడెప్పుడు ఇంతే. ఏంటో అడగాలంట, అడగమ్మా. మీ నాన్నగారు వాళ్ళకి ఆఫీస్ లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంట. ఇంట్లో ఇస్తున్నాను కదమ్మా, అక్కడ కావాలంటున్నా. మాకు చాలా అవమానంగా ఉంది. అవమానమా? నేను ఈ కంపెనీ పెట్టాకే మనం ఈ పొజిషన్ కి వచ్చాం. నేను ఆడుకునే గేమ్స్ ని డెవలప్ చేసి కంపెనీ పెట్టాను. మన ఫ్యామిలీని స్టేజ్ లో నిలబెట్టాను. ఇవాళ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాను. అంటే ఏంటి ఇప్పుడు సన్మానం చేయమంటావా? పెళ్లి చేయమంటున్నా. అప్పుడెంత తొందర ఏంట్రా? ఇట్స్ మై లైఫ్ ప్లానింగ్ మా. నువ్వు ఎంత ప్లాన్ చేసినా లాభం లేదు. పైన నాయన ఈ పాటికి నీ కోసం ఎవరో ఒకరిని ప్లాన్ చేసే ఉంటాడు. వావ్, హౌ రొమాంటిక్. హూస్ దట్ బేబ్ మామ్? ఆకాశం భూమి మధ్య దూరం ఎంతున్నా కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి. మీరు అలా కూడా ఉండట్లేదు. మీరిద్దరు నాకు 2 కళ్ళు. నా కళ్ళ ముందే మీరిద్దరు కొట్టుకుంటుంటే చూడలేకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికైనా మారండి. కనీసం నన్ను వెతికేటప్పుడైనా మీరిద్దరు కలిసి వెతుకుతారని ఆశిస్తున్నాను. ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. 24 గంటల లోపల దివ్య మన ఇంట్లో ఉండాలి. రే, గుంపులో నుంచి జింకపిల్ల బయటికి వచ్చిందంట. వేట మొదలెట్టే టైం వచ్చింది. వాళ్ళిద్దరి కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి. వాళ్ళ ముందే వేసేయాలి. ఇంతకాలం దాన్ని చెన్నైలో చదివించాడు. అది చదివిన కాలేజ్, తిరిగిన ఫ్రెండ్స్, తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల చెల్లెడ పెట్టండి.
అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. అందుకోసం పనిగట్టుకుని కొంతమందిని సృష్టించాడు. ఈ అమ్మాయి పేరు అనుష్క. అందరూ స్వీటీ అని పిలుస్తారు. లక్ లో కంటే లాక్ అవడంలో కిక్ ఉంటుందని ఫీల్ అయ్యే క్యారెక్టర్. ఏదైనా దొరక్కపోతే తన ఫస్ట్ చాయిస్ లాక్ అవడం, లాస్ట్ చాయిస్ లాక్ అవడం. ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్ ఉంటుందో తెలియాలి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళాలి. మా కంపెనీ మీ టీం ని కొనాలని ఫిక్స్ అయింది. అమ్మాలని మేం ఫిక్స్ అవ్వలేదు. మిస్టర్ జాన్సన్, మీరు ఈ టీం ని 5 million కి కొన్నారని తెలుసు. 20 million euros ఇస్తాను. డీల్ క్లోజ్ చేస్తే బయలుదేరుతాను. నీ మనీ, నీ అరిగన్స్ రెండు ఈ టీం కొనాలంటే సరిపో. కావాలంటే కాసిపో గేమ్ చూసి వెళ్ళిపో. చూడ్డానికి కూడా భయం వేస్తుంది కదూ? భయమా? ఒక గోల్ వేస్తే? అయ్యో, వేస్తే గోల్ కాదు కదా, బాల్ పట్టుకుని ఒక స్టెప్ కూడా వేయలేవు. వేస్తే I give it free. నా ఆరోగెన్స్ ని బాగానే ఎస్టిమేట్ చేసావు గానీ నా కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేసి తప్పు చేసావు. నౌ ద టీమ్ ఇస్ మైన్. ఈ క్యారెక్టర్ తో పాటు మన కథని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ప్రాణిని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు. అతను ఎక్కడుంటాడో చూద్దాం. ఇతని పేరు వీకెండ్ వెంకట్రావు. వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కోసం వీక్ అంతా వెయిట్ చేయడం వీడి వీక్నెస్. వీడి మెయిన్ వీక్నెస్ మాత్రం ఎదుటోడు అడక్కపోయినా సలహాలు ఇవ్వడం. వీడి సలహాలకి కొంతమంది సక్సెస్ అయితే చాలా మంది సంకనాకిపోయారు. I'm sorry. Is your money? Yeah. Oh, lots of money. Is it yours? It's my money. Don't put it here. Don't put on 31. Why, Keep on man? 23. I say you'll get more money, man. No. Hey. You believe me, man. You'll get more money. Okay? Okay, man. You will get lots of money. Fuck, man. I lost everything. Catch him. Give me my money. Where should I give your money? Your money put there. You lost your money and I don't give. Hey, give me my money. Your money? How much your money? 2 million euros. Oh my God. I got only 10 euros. I'll give you 1 week time. What the hell is this? ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? నాకు కూడా ఈ రోజు పొద్దునే తెలిసింది మేడం. లాకర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వి ఫౌండ్ దీస్ పేపర్స్. యాజ్ ఎ డాటర్ ఈ ప్రాపర్టీ మొత్తం మీకే చెందాలి. బట్ అకార్డింగ్ టు యువర్ ఫాదర్స్ విల్ మీకు 24 years దాటే లోపు ఒక ఇండియన్ కుర్రాన్ని పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఈ 3,000 crores ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది. ట్రస్ట్? Ma'am, you have only 30 days. వాట్? ఒక డ్రెస్ కోసం 4 countries తిరుగుతాను. నా లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ అది కూడా 1 month లోనా? మిస్టర్ వెంకట్రావు, మీరేమైనా సలహా ఇస్తారా? సారీ మేడం, రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో సలహాలు ఇవ్వటం మానేశాను. అదేంటి? నల్లడి చేతిలో నలిగిపోతున్నాను మేడం. నో ప్రాబ్లం. నీ మీద నాకు నమ్మకం ఉంది. 1 month లో నా క్యాలిబర్ కి తగ్గ క్వాలిటీస్ ఉన్నవాడు, నా ప్రాపర్టీని డబుల్ చేసే మొగ్గుడు నాకు కావాలి. కాపురం చేసేవాడు అక్కర్లేదా? ఇంపాసిబుల్ మేడం. డ్రైవర్ కావాలంటే 2 minutes లో దొరుకుతాడు. డైవర్స్ కావాలంటే 2 days లో దొరుకుతుంది. బట్ మీ మైండ్ సెట్ కావాల్సిన హస్బెండ్ దొరకాలంటే 2 years అయినా దొరకడు. ఓకే, హస్బెండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ప్రాపర్టీ ఇస్ ఇంపార్టెంట్. కరెక్ట్ పర్సన్ ని తెస్తే 1 million euros ఇద్దాం అనుకున్నా. నీ బ్యాడ్ లక్. ఈ డీల్ వేరే వాడికి ఇచ్చేస్తా. దొరకడన్నాను గానీ లేడన్నానా మేడం? 2 million euros ఇస్తారంటే 2 days లో వాడిని తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను. ఓకే, అయితే దొరికినట్టే. ఇప్పుడే నా హంటింగ్ స్టార్ట్ చేస్తాను. సో వీటిని పట్టుకుంటే మన పని జరిగినట్టే. సార్ వీడు నాకు తెలుసు సార్. వీడి పేరు వీకెండ్ వెంకట్రావు. వీకెండ్స్ లో వెతికితే ఏదో ఒక పప్పులో దొరుకుతాడు. వాడి వీక్నెస్ సలహాలు ఇవ్వడం. ఎదవలు బాలేయటం రాదు. ఓ ఊపుకుంటూ వచ్చేస్తారు ఆడటానికి. ఆయన నాకెందుకు లేని పని గొడవ. అది ఆడటంరా. Hey guys, what are you doing? Don't waste balls like that, man. నీకు ఆటం రాకపోతే అదిగో అలాంటి సీనియర్ సిటిజన్ సలహా తీసుకోవచ్చుగా. I'll give them an idea. Give me my money.
వద్దురే సలహాలొద్దు వద్దురే. నో వెంకీ డోంట్ గో దేర్. మీరు చూడటానికి సీనియర్ కోచ్ లా ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ తో మాలాంటి యూత్ కి సలహా ఇవ్వచ్చుగా. నేను సలహాలు ఇవ్వటం మానేశాను. బట్ వై? పరిస్థితులు బాగాలేనప్పుడు జ్యూస్ తాగినా గ్యాస్ వస్తుంది. సార్ మీరు చూడటానికి బచ్చన్ కి సచిన్ కి గురుగారు లా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ బచ్చగాళ్ళకి సలహా ఇవ్వలేరా? ఐ కెనాట్ మ్యాన్. I think he doesn't know the game. Waste fellow. ఎవరు నో ప్లీజ్. పరిస్థితులు నా సలహాలు ఎక్స్పెక్ట్ చేస్తాయనుకున్నాను కానీ డిమాండ్ చేస్తాయనుకోలేదు. Put it on left hand. Take the finger like this. Another finger like this. Take the step like this. Okay. All this strength on your upper arm. Okay. Understand? Yeah. Go back like this, like this. Look at there. Straightly go and straight up. Oh my God. What the fuck? You are a jerk. Yes for everything. అయ్యో ఇదేంటండి ఎంత పని చేశారు? Hey, mister, you have to pay money. You spoil everything. How much money I have to pay? 20,000 euros. Remove. After all, 20,000 euros. Hey, go and draw the money. Okay? Hey, mister, your card is not working. నేను నిన్ను హెల్ప్ అడగలేదే. నీకు ఆప్షన్ లేదు. టేక్ దిస్. Okay. థ్యాంక్స్ బ్రో. ఐఎమ్ వీకెండ్ వెంకట్రావు. ఫ్యూచర్ లో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వు. ఎప్పుడో కాదు ఇప్పుడే కావాలి. ఇప్పుడే? నాకు మీ మేడం తో మీటింగ్. హాయ్ ఐమ్ కార్తిక్ పోతునేని. అనుష్క. I've heard a lot about you. మీ ఐడియాలజీస్ స్ట్రాటజీస్ రెండు నాకు దగ్గరగా ఉన్నాయి. మీరు ఈ మధ్య స్పోర్ట్స్ ఇండస్ట్రీలోకి వెంచర్ అయ్యారని విన్నాను. సో ఐ వాస్ థింకింగ్ మనందరం కలిసి పార్ట్నర్షిప్ బేసిస్ మీద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపెనీ స్టార్ట్ చేసి ఫుట్బాల్, బాస్కెట్బాల్, రగ్బీ ఇలా అన్ని స్పోర్ట్స్ టీమ్స్ కి స్పాన్సర్షిప్ చేద్దాం. నెక్స్ట్ ఇండియాలో ISL సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరం కలిసి లీడింగ్ ఆపోనెంట్ టీమ్స్ కొనేద్దాం. రెండు టీమ్స్ తో మన కంపెనీస్ ని ప్రమోట్ చేద్దాం. ఇండస్ట్రీని మోనోప్లైజ్ చేసేద్దాం. దాట్ వేస్ ఇండియాలో ఉన్న మన ఇద్దరు కంపెనీస్ పోర్ట్ఫోలియో వైస్ అండ్ ప్రాఫిట్ వైస్ 10 times మల్టిప్లై. దట్స్ మై ప్లాన్. హాఫ్ అన్ అవర్ టైం అడిగి 5 minutes లో కంప్లీట్ చేసి ఐఫోన్ కన్నా అడ్వాన్స్ గా ఆలోచిస్తున్నాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూ. డీల్ డన్. గుడ్ లక్. థాంక్స్. పెళ్లి చూపులు ఎలా జరిగాయి? అదేంటి ఇది బిజినెస్ డీల్ కదా? అది ఆడికి, మీకు పెళ్లి చూపులు. దట్స్ గుడ్. హిస్ జస్ట్ లైక్ మీ. నేను మగాడ్లా పుడితే ఎలా ఉంటాను తను అలా ఉన్నాడు. మీకు అమ్మాయి లక్షణాలు ఉన్నాయని ఎవడు చెప్పాడు? వాట్? ఐ మీన్ మీరు ఆడవాళ్ళకి రోల్ మోడల్ అయితే ఆడు మగాళ్ళకి రూల్స్ రాయాలంటాడు. వాడు వాడే బ్రాండ్స్ దగ్గర నుంచి వాడుకున్న ల్యాండ్స్ వరకు మొత్తం రీసెర్చ్ చేసి మీ దగ్గర తెచ్చాను మేడం. నువ్వు చెప్పేవన్నీ నమ్మొచ్చా? నమ్మకానికి అమ్మలాంటి వాడిని మేడం. తేడా వస్తే తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం. నువ్వు చేసిన దానికి ఐఎమ్ గివింగ్ యూ 1 million euros. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. Another 1 million. 1 million euros 1 minute కూడా చూసుకోకుండా చేశారు కదరా. సో మరి ఫ్యామిలీ ఇదే మనం స్టార్ట్ చేయబోయే కొత్త బిజినెస్. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఎవరమ్మా నువ్వు? ఐఎమ్ అనుష్క, BMC గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ ని. అది సరే, డైరెక్ట్ గా ఇంటికి వచ్చారేంటి? నాకు ఇండైరెక్ట్ గా మాట్లాడడం రాదు, డైరెక్ట్ గా పాయింట్ కొస్తా. ఐ వాంట్ మ్యారీ యూ. ఈ మ్యారేజ్ తో స్టాక్ మార్కెట్ లో సునామీ వస్తుంది. మన కంపెనీ షేర్స్ మార్కెట్ లో 10 times ఇంక్రీజ్ అవుతాయి. వాట్స్ యువర్ ఒపీనియన్? ఐ లవ్ యువర్ ఐడియా. మీరేమంటారు అంకుల్? నాకు కన్ఫ్యూజన్ గా ఉందమ్మా. ఇది బిజినెస్ డీలో మ్యారేజ్ ప్రపోజల్ అర్థం కావట్లేదు. రెండు అంకుల్, ఈ మ్యారేజ్ తో మన బిజినెస్ లో కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మన యుగండాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం. మీ బావన్ అక్కడికి పంపించేద్దాం. విల్ స్టార్ట్ అనదర్ బిజినెస్ ఇన్ రష్యా. మీ చెల్లెల్ని అక్కడికి పంపించేద్దాం. నేను సౌత్ ఆఫ్రికాలో మనం వైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. అక్కడికి మీ డాడీ పంపించేద్దాం. అండ్ మీ అమ్మ స్టేజ్ విత్ మీ. ఈడే తేడా అనుకుంటే ఇది ఇంకా తేడా ఉంది. రాగానే ఫ్యామిలీ నిడగొట్టేస్తుంది. అవునవును. అలా అయితే అంకుల్ ఎవ్రీ సాటర్డే ఫ్లైట్ లో వచ్చి ఆంటీని చూసి వెళ్ళిపోతారు. అది అయిపోయింది కదమ్మా. ఏడ్చినట్టుందిరా. బట్ వై? అంటే పెళ్ళైతే అందరూ తలో దేశంలో ఉండాలా? ఆంటీ, దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయి, కొత్త ప్రేమలు కూడా పడతాయి. అమ్మా పెళ్లి చేసుకోవాల్సింది నేను, నచ్చాల్సింది నాకు. స్వీరీ, వాట్ ఆర్ యు డూయింగ్ టుమారో? ఐఎమ్ ఫ్రీ. అయితే రేపు ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాం. అయితే 15th కి మ్యారేజ్ పెట్టేసుకుందాం. నో 15th సండే. వీక్ డేస్ పెట్టుకుందాం, గెస్టులు తక్కువ వస్తారు. బ్రిలియంట్. ఐ హావ్ టు లీవ్, సో ఐల్ సీ యు సూన్. టేక్ కేర్. బై. బాయ్. రే, ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కాదురా. అవునరా, అవును, నీకు సూట్ అవుతుంది. తన గురించి మానేసి పెళ్లిలా చేయాలో ఆలోచించండి.
ఈ పెళ్లి అయిందంటే కొంప కాక్టైల్ అయిపోతుంది. ఎలాగైనా ఈ ఘోరం ఆపాలి. నా దగ్గర ప్లాన్ ఉంది. ఏంటది? కరెక్ట్ గా వాడు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగే టైం కి నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది. అదే టైంకి ఎలా వస్తుంది నాకు? అందుకే మీకు బుర్ర లేదన్నాడు. అది రాదు, మీరే వచ్చినట్టు యాక్ట్ చేయాలి. అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. ఆడు కమర్షియల్ అయితే ఇది కన్నింగే. ఏం పిల్లలుగా అన్నావే. అసలు ఏమనుకుంటున్నావా నీ గురించి? ఆ? అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. ఏంటి అతను ఇష్టమేనా? ఎంగేజ్మెంట్ గురించి కాదు, అసలు ఈ పెళ్లి జరగాలా లేదా అనేది నేను ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తాను. ఏంటన్నా? ఏంటి ఇరిటేషన్ ఏంటి? ఇరిటేషన్ కాదు, ఫ్రస్ట్రేషన్. రేపు ఎంగేజ్మెంట్ కి నేను ఏ డ్రెస్ వేసుకోవాలో ఏ రింగ్ దొరకాలో కూడా అదే డిసైడ్ చేస్తాను. ఓ మై గాడ్. అంతేకాదు మన ఫ్యామిలీ గురించి కూడా చాలా చీప్ గా మాట్లాడి, అందుకే దానికి షాక్ ఇవ్వాలి, ఈ పెళ్లి ఆపాలి. ఇదిగో ఫోన్ ఇదిగో. ఏంటి నాకంటే మీకే ఇంట్రెస్ట్ ఎక్కువైనట్టుంది? లేకపోతే ఏంటన్న దాని బిహేవియర్? మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ముగ్గురు మీద లేదు. రేపు రింగ్ తొడిగే టైంలో ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ లో పని ఉందని వెళ్ళిపోయి రకం అది. అందుకే చెప్పింది ఈ పిల్ల నీకు కరెక్ట్ కాదని. ఇప్పుడే ఈ పెళ్లి ఆపేద్దాం. లేదమ్మా, ఇప్పుడే ఆపేస్తే అది మనల్ని రిజెక్ట్ చేశానని చెప్పుకుంటది. అదే రేపు అందరి ముందు కరెక్ట్ గా రింగ్ తుడిగే టైంలో ఆపామనుకో, అందరికి మనమే దాన్ని రిజెక్ట్ చేసామని క్లారిటీ వస్తుంది. దాని బలుపు దిగుద్ది. సూపర్ బా. హై ఫైవ్. మనం డ్రామా ఆడే పని లేకుండా అదే డ్రాప్ అయిపోయి. చాలా మందిని పిలిచినట్టుందిరా. మంచిదేగా, ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత మందికి మనం రిజెక్ట్ చేసామని తెలుస్తుంది. కరెక్ట్ బావా. ఈ రిచ్ పీపుల్ ముందు పిచ్చిదైపోవాలి, దాని పరువు మొత్తం పోవాలి. అదిగో వస్తోంది మహారాణి. డ్రెస్ లో ఏం చిల్లాము. I know. Come on, let me introduce you to my business partners. After you. మనం ఇక్కడున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. చూడండి ఎంత పొగరు. దిగిపోద్ది, కాసేపట్లో దిగిపోద్ది. Meet Peter. That's Mr. John. That's Ryan. That's Bradley. And that's Alan. Guys, this is my fiance, Karthik. హలో, మీకు విషయం తెలియాలి. ఈ పెళ్లి సెట్ చేసింది నేనే. అవునా? ఏం చేస్తుంటారు మీరు? ఐఎమ్ వీకెండ్ వెంకట్రావు. మేడం పాపకు అన్ని నేనే. కొంతమందికి మిర్రర్ లా కనిపిస్తాను, కొంతమందికి ఎర్రర్ లా కనిపిస్తాను. మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? బ్రోకర్ లా కనబడుతున్నా. ఓకే, మీరు కామెంట్ చేసినా నేను కాంప్లిమెంట్ లా తీసుకుంటాను. అవును, అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరేంటి ఇక్కడ టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు? మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసాలంటే ఇష్టం లేదు. ఆయన మావయ్య, నీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా. కదా, అక్కర్లేదులేండి అలాంటి డెసిషన్స్ ఎందుకు, కొట్టుకోటాలు. ఓ వెరీ గుడ్. కానండి, ఇదిగో మనోడు మనసు మార్చుకున్న సంగతి తెలియదే. అదొక ఇప్పుడుంటుంది ట్విస్ట్. ట్విస్ట్ కాదు, లాస్ట్. ఇదేంటి మనకిచ్చే ట్విస్ట్? ఎలా ఉంది మన రివర్స్ డ్రామా? నానా, వరుసకి నువ్వు నాకు బాబువే గానీ ఇలాంటి స్కెచ్ల్లో నేనే నీకు బాబుని. కత్తి లాంటి కుర్రోడిని అడిగారు, అరేబియన్ హార్స్ ఇచ్చారు. గో గో అండ్ ఎంజాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఏంటది? సార్, ఇండియాలో ఉన్న మన బయోకెమికల్ ఫ్యాక్టరీ మూతపడింది. వాట్? ఏం జరిగింది? మన కంపెనీ వల్ల వచ్చే పొల్యూషన్ కి మూగజీవాలు చచ్చిపోతున్నాయని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ హైకోర్టులో పిల్ వేసింది సార్. దాంతో హైకోర్టు ఇమీడియట్ గా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది సార్. ఎంత వాలంటరీ ఆర్గనైజేషన్ అయినా పనిచేసేది మనుషులే కదా. ఎంత కొంత ఇచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి. చాలా ట్రై చేశాం సార్, కానీ వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఆర్గనైజేషన్ పేరేంటి? గ్రీన్ ఆర్మీ సార్. నెక్స్ట్ ఫ్లైట్ కి హైదరాబాద్ బయలుదేరి వస్తానని చెప్పండి. హే, నువ్వేంటి ఇక్కడ? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా? అర్జెంట్ పని ఉండి ఇండియాకి వెళ్తున్నాను. ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పడానికి జస్ట్ 30 సెకండ్స్ పడుతుంది. కుదరకపోతే SMS చేయడానికి 20 సెకండ్స్ పడుతుంది. మిస్డ్ కాల్ ఇవ్వడానికి 5 సెకండ్స్ కూడా పట్టదు. నేనేదైనా నాది అనుకుంటే అది నా కంట్రోల్లో ఉండాలి. బిజినెస్ అయినా హస్బెండ్ అయినా ఈ రోజు నుంచి నీ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. స్వీటీ, ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీకి చిన్న ప్రాబ్లం వచ్చింది. అది క్లియర్ అవగానే వచ్చేస్తాను. త్వరగా వచ్చాయి. రోజు నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మర్చిపోయినా పర్లేదు, కానీ నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోతు. 31st మ్యారేజ్, అది మర్చిపోకు. అదే లగేజ్ మర్చిపోవడానికి మ్యారేజ్ అల్బిదా. అంతేనా? హిమి ఆహా ఎంపయ్యా వెంకట్రావు మేడం, పెళ్లి టైంకి వస్తాడంటవా?
కుర్రాడు కత్తి మేడం, తప్పకుండా వస్తాడు. తేడా వస్తే చెప్పాను కదా, తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం. నాది పూచి. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. మా వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేశారు. చెన్నైలో నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు. కానీ నేను హైదరాబాద్ లో నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని గెస్ట్ చేయలేకపోయారు. ఇలా ఎంతకాలం దాక్కుంటావి? తెలీదు. మా నాన్న బాబాయ్లు మారేంత వరకు, అమ్మని పిన్నుల్ని ఆ ఇంటికి తీసుకెళ్లేంత వరకు. 20 ఏళ్ళుగా తీసుకెళ్లిన వాళ్ళు నువ్వు కనపడకుండా పోతే తీసుకెళ్తారని గ్యారంటీ ఏంటి? కొంచెం లాజికల్ గా ఆలోచించు. నాకు నమ్మకం ఉంది. ఆ దేవుడి మీద నమ్మకం ఉంది. ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది. మీ లిప్స్టిక్ చాలా బాగుంది. విక్టోరియా సీక్రెటా? బై ది వే, ఐమ్ కొండయ్య, సాఫ్ట్వేర్ సైడ్. ఐ థింక్ యువర్ షై. నేను మా బాస్ కోసం వచ్చాను. ఏమైంది? ఎవరో గ్రీన్ ఆర్మీ అంట సార్. పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంటే వీళ్ళకి మొక్కల్ని పెంచాలంట. Go green! Go green! Go green! Go green! Go green! మన ఫ్యాక్టరీని వెంటనే మూసామని కోర్టు మనకు పంపించి నోటీసులు సార్. సారీ సార్, ఎయిర్పోర్ట్ మిస్ అయ్యాను. ఫోకస్ పక్కన ఉన్న మిస్ మీద ఉంటే నన్ను ఎంత మిస్ అవ్వు. సార్, టాక్సీ బిల్ అతనికి ఇవ్వండి, పే చేస్తాడు. అసలే ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి శాలరీస్ అయిపోయి ఇప్పుడు పెనాల్టీ అంటే చచ్చిపోవాలి సార్. ఇంతకీ గ్రీన్ ఆర్మీ లీడర్ ఎవరు? దివ్య అని ఒక అమ్మాయి సార్. సడన్ గా ఒక రోజు వచ్చి మన ఫ్యాక్టరీ వల్ల కాకులు, పిచ్చుకలు, రామచకులు కనపడకుండా పోతున్నాయి, ఫ్యాక్టరీ క్లోజ్ చేసామని సార్. నేను ఇంకా మెంటల్ కేసేమంటున్నాను సార్, కానీ ఇలా చేసేద్దాం అనుకోలేదు సార్. సార్, ఈఎంఐ సార్. ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోయారు, దీనికోసం నేను రావాల్సి వచ్చింది. అది అమ్మాయి కాదు సార్, కంప్లైంట్ బాక్స్. తన ఏజ్ ఉన్న అమ్మాయిలు అందరూ బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాయి. ఇది మాత్రం చెట్లు పిచ్చుకలంటూ రోడ్డు మీద తిరుగుతుంది. బాగానే ఎంక్వైరీ చేశావు. ఎంక్వైరీ కాదు సార్, ఎఫెక్ట్ అయ్యాను బ్యాడ్లీ. ఏమైందో? లుక్. ఏదో మాట్లాడు. హాయ్. ఏ స్వాతి, ఏంటి వాడికి కటింగ్ ఇస్తున్నావా? స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తాడని. ఉండు, మీ నాన్న చెప్తా. ఐడియా ఇచ్చిందే మా నాన్న. ఈ నమ్మకమ్మ ఏ దీనికి లేస్తే అది కరెక్ట్ ఏంటి? బట్ ఆ ఫిగర్ కూడా బానే ఉంది. ఈ కొమ్మని ఎందుకు విరక్కొట్టావురా? నాకు అడ్డకొచ్చింది ఇచ్చేసా. ఆ చెట్టును చూడరా, చేయి విరక్కొట్టినందుకు ఎంత బాధపడుతుందో. చెట్టుకు చెయ్య మైండ్ గా దొప్పిదా నీకు? ఏయ్, వాటికి ప్రాణం ఉంటుంది, అవయవాలు ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. నీలాంటి వాళ్ళు ఇలా చెట్లు నరకడం వల్లే నేపాల్లో భూకంపాలు, ఇండోనేషియాలో సునామీలు వస్తున్నాయి తెలుసా? సరతగా చెట్లు నరికిస్తే నేపాల్ భూకంపమా? నువ్వు నీ పిచ్చా. కొండ ముచ్చదవా, అసలు గాల్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో తెలుసా? కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుందో తెలుసా? ఆఫ్టర్ చిన్న కొమ్మ విరిచినాక చెట్టు అన్న మనిషి చొక్క పట్టుకుంటావా? ఇప్పుడు నీ కళ్ళ ముందే మొత్తం చెట్టు నరికిసి చూడు, ఏం చేస్తావు చూద్దాం. వార్నింగ్ యూ, వద్దురా. రేయ్, ఊడింద్రా. హలో, పోలీస్ స్టేషన్, TV9, ABN, NTV, TV5, సాక్షి, ఈటీవీ. నల్లమల ఫారెస్ట్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేది నువ్వేనా? శేషాచలం అడవుల్లో అగ్గిరాజేసింది నువ్వేనా? వీరప్పన్ బ్యాచ్ లో మిగిలిన్నది నువ్వేనా? గంగిరెడ్డిని దుబాయ్ పంపించింది నువ్వేనా? పోలీస్ ఆఫీసర్ చంపింది నువ్వేనా? ప్రపంచంలో పెండి కేసులు నామలు పడతారా? నేను విడిచింది చెట్టు కొమ్మరా? కొమ్మను చూస్తుంటే అచేతనంగా పడి ఉంది స్వప్న. ఇంకా చూస్తారేంటి సార్? వీని అరెస్ట్ చేయండి. కొమ్మని విరగొట్టడమే కాకుండా మీడియా మీద కూడా విరుచుకు పడుతున్నాడు. ఈ కఠినాత్ముని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదని కేసులు పెట్టింది సార్ నా మీద. దాని గురించి నాకు వదిలే. ఆ ఏరియాలో ఇంకా 4-5 మొక్కలు నాటాలి. ఓకేనా? ఓకే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐమ్ కార్తిక్. మీ గురించి నేను చాలా విన్నాను. ప్రపంచ పచ్చదనం కోసం మీరు పడే ఈ శ్రమ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇట్స్ అన్ ఆనర్ టు మీట్ యు. పిచ్చి పిచ్చి మాట్లాపి డైరెక్ట్ గా మ్యాట్రిక్ రా. నువ్వు ఇక్కడికి ఫ్యాక్టరీ కోసమేగా వచ్చింది? వావ్, అంత కరెక్ట్ గా గెస్ చేశారు. నేను మొక్కలతో పాటు మనుషుల మీద కూడా రీసెర్చ్ చేశాను. పనున్న వాళ్ళు బాగా పొగుడతారు. కరెక్ట్.
కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని. ఎనీవేస్ జరిగింది ఏదో జరిగిపోయింది. నో అబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం ఎక్కువ. జరిగిందేదో జరిగిపోయిందా? అసలు ఇంతకు ముందు పులులు ఎన్ని ఉండేవో తెలుసా? ఇప్పుడు ఎక్కడ ఏనుగులు అవి తగ్గిపోయాయి. సైజా కాదు సంఖ్య. పిచ్చుకలు పొద్దున్నే కీచ్ కీచ్మంటూ నిద్ర లేపేవి. అవి లేక మనం అలారం పెట్టుకుని లేస్తున్నాం. రామచిలుకలు ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు. పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు. కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ. పిండాలు పెట్టాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు. ఇవన్నీ నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి పొల్యూషన్ వల్లే జరుగుతోంది. ఇంకాసేపు ఉంటే ఓజోన్ పొరకి మీ వల్లే బుక్క పడదంటుంది చెప్పాలని సార్. అసలు ఏంటని ఎదసోళ్ళు కాకులు పిచ్చుకలు కనపట్లేదంటే దీనికి వెళ్ళి జూలో పని చేసుకోవే, కావాల్సినవి కనపడతాయి. ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లు వేసే రట్లు కావాలా నీకు? అసలు నీలాంటిదని గ్రీన్ ఆర్మీ ఎవరికి భయపడదు. చెట్లని పిట్టల్ని కాపాడమే నా లక్ష్యం. ఏం చేసుకుంటా చేసుకోపా. బాగా తెగించేసావు అనమాట. చట్టాలు నీకు తెలిస్తే రౌడీలు చుట్టాలు నాకు తెలిసే. 4 రౌడీలు తెంచితే కాకులు పిచ్చుకలు కాదు నువ్వు కనపడకుండా పోతావు. చూడు నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో, లేకపోతే కార్తిక్ గడి తెక్కెండు చూపిస్తా. ఎవరా? సారీ మైండ్ ఇట్. చంపుతా. నిజంగా రౌడీలు దించేస్తారు సార్? రౌడీలో తొక్క ఊరికి రాయేసాను అంతే. ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ స్పీడ్ గా ఉంటుంది చూడు. ఏంద్ర ఈ బ్యాండ్ మేళ డ్రెస్ పైగా మెళ్ళో ఇదొక తాడు పిసకపోతా ఉంది. అది కాదురాలుడా, ఎవరైనా పేషెంట్లను చూడడానికి పోతే పనులు తీసుకెళ్తామో, పిల్లలను చూడడానికి పోతే షాక్లను తీసుకెళ్తామో. ఈ పూల మొక్కలేదురా పీడాకారమా మావయ్య. అమ్మాయిల మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి. తనకి మొక్కలంటే ఇష్టం. టీవీలో చూసాలే. సంగతి నేను చూసుకుంటాను. నమస్కారం దివ్య గారు, నా పేరు శంకర్. వీఆర్ ఆల్ సోషల్ వర్కర్స్. ఓ మీరు కూడా గ్రీనరీ సైడా? సెటిల్మెంట్ సైడ్. లాంగ్వేజ్ ఏం లేదల్లుడు, ఎవరైనా చెట్లు దొరికేటప్పుడు వద్దు తప్పు వృక్షో నక్షత నక్షత అని నచ్చ చెబుతాం కదా, అది అన్ను గాని. అవునవును, పాయింట్ కి వద్దాం. మిమ్మల్ని గ్రీన్ రన్ లో చూసినప్పటి నుంచి మీ మీద తెలియని ఫీలింగ్ ఏదో స్టార్ట్ అయింది. నిద్ర పట్టట్లేదు, ఆకలియట్లేదు, తిండి తినట్లేదు, అసలు ఏ పని చెయ్యాలనిపించట్లేదు. మందు కూడా తాగట్లేదమ్మా. ఏం రోగం? మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ, మీ సోది వినేంత టైం నాకు లేదు. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. పువ్వులాంటి మీకు ప్రాబ్లమ్సా? అవేంటో నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు. దానికి రౌడీలు కావాలి. రౌడీలంట మీరు మొత్తం విపరీత చూపించరా? యాక్చువల్ గా వీఆర్ ఆల్ రౌడీస్. సారీ దివ్య గారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం అబద్ధం చెప్పాను. ఈ సిటీకి నేనే పెద్ద రౌడీ. 100 మర్డర్లు, 150 కబ్జాలు, 1000కి పైగా సెటిల్మెంట్లు చేశాడు. ఇది అన్న ట్రాక్ రికార్డ్ కాదు, ఇంటర్నేషనల్ ఆల్ టైమ్ రికార్డ్. రియలీ? ఒకడు ఫ్యాక్టరీ మీద కేసు వేశానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు. వాడిని మీరు హ్యాండిల్ చేస్తారా? ఎవడాడు? చాక్లెట్ బాయ్ లా ఉన్నాడే అక్కడ, అతని. వాడి సంగతి నాకు వదిలేయండి. నువ్వు సైగుండ మనం చూసుకుంటానా? ఆ చాక్లెట్ గాడిని సీకి 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 అడిగి సాకిలేవు పెట్టనా? నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. బ్లాక్ చాక్లెట్, బ్లాక్ చాక్లెట్. మీరంతా బాలేమో ఫ్యాన్సా? అవును, సీడెడ్ నుంచి వచ్చాం. అయితే రచ్చరంబోలా ఉమ్మెండ్ రాయండి. అసలు మీరు ఎవరు సార్? నన్ను ఎందుకు కొడుతున్నారు? అమ్మాయిలు పువ్వులు, పువ్వులు పువ్వులే. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగదు. ఐ విల్ షో దెమ్ ద హెల్. డైలాగులు బాగుంటే చప్పట్లు కొట్టాలి కానీ నన్ను కొడతారేంటి సార్? ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేని నీకు మా బాలయ్య సినిమా చూసే అర్హత లేదు. అసలు మీరెవర్రా? ఈ సినిమా థియేటర్కి ఎందుకు వచ్చారు? నన్ను ఎందుకు కొట్టారు? గ్రూప్ కటింగా? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటిని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతాదంతా సేమ్ టు సేమ్.
అమ్మాయిలు పువ్వులు వాసన చూడాలి కానీ నలపకూడదు. ఈ అమ్మాయిలు ఎట్టి పువ్వులు ఎట్టి నలిపేయడం ఏంటి? అసలు మీరు ఎవరు సార్? నన్ను ఎందుకు కొడుతున్నారు? ఇంకో రౌండ్ ఏంట్రా? తెలియట్లేదు సార్. ఒక మ్యాచ్ వస్తున్నారు సార్. ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తారో తెలియట్లేదు. పిచ్చ కుట్లు కొడుతున్నారు సార్. బట్ వై దే హిట్టింగ్ యు? అదే తెలుగులో అడిగారు సార్. వాడేమో అమ్మాయిల ఆకులు పువ్వులు కాయలు అంటున్నాడు సార్. కర్మ డాక్టర్ పెడుతున్నాడు సార్. చూడండి సార్, చెట్ట కూడా బాగా చిరిగిపోయింది సార్. తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయండి. బ్లడ్ అయిపోతే రా చెప్తాను. ఫీల్ అవకరా. కాఫీ పొడేంటి సార్? దివ్య గారు, మీరు చెప్పినట్టే ఆ చాక్లెట్ గాడికి నా స్థాయిలో బుద్ధి చెప్పా. ఇక ఆవిడ మీ జోలికి రాడు. నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్. వాడే ఫోన్ చేస్తున్నాడు. సారీ చెప్పడానికి అనుకుంటా. ఏమా స్పీకర్ ఆన్ చేయి. హలో, ఇంకా కేసు వెనక్కి తీసుకోలేదంటే నా బాడీలో ఏదో కార్నర్ లో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి బతికిపోయావు. మర్యాదగా కేసు వెనక్కి తీసుకోకపోతే. ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఇదేనా మీరు పెట్టిన భయం? ఆ పేరుకి పెద్ద రౌడీలు రికార్డులు. నల్లోడికి అంత కెపాసిటీ లేదే. నల్లోడా? నువ్వే కదా మా చాక్లెట్ బాయ్ అని చెప్పావా? చాక్లెట్ అంటే నల్లగా ఉంటది కదా, అందుకని నల్లోడి పట్టుకొని కుమ్మిదిలు పెట్టావా? చాక్లెట్ బాయ్ అంటే అందంగా క్యూట్ గా స్వీట్ గా ఉంటాడని అర్థం. నేను చెప్పింది పక్కన ఉన్న తెల్లోడు గురించి. తెల్ల చాక్లెట్లు మేము ఎప్పుడు తిన్నామా? ఏలుడు నువ్వు ఎప్పుడు తిన్నా? సరే సర్లే, వాడు ఎవడు అర్థమైందిగా, ఇక చాలు వెళ్ళి వేసుకుందాం పా. దివ్య గారు, వాడిని వదలను. వద్దమ్మా, లాగేస్తుంది. అమ్మాయిలు పువ్వులు సార్, అమ్మాయిలు పురుగులు సార్. అమ్మాయి చూడండి, ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మిస్టర్ కొండ, మేము నిన్ను కొట్టడానికి రాలేదు, సారీ చెప్పడానికి వచ్చాం. మా వల్ల తప్పు జరిగిపోయింది. నీతో ఉండి కొట్టాల్సింది నిన్ను కొట్టేశాం. మా పాస్టర్, ఐఎమ్ వెరీ సారీ. కావాలంటే నన్ను ఓకే కాకపోతే పీకేదే వదిలేరా? ముందు అసలు కొట్టాల్సిన ఆ చాక్లెట్ గారి ఆడున్నాడు చెప్పు. ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు సార్. మావయ్య, వాడి వల్ల దివ్య దగ్గర నా పరువు పోయింది. తీసుకురండి, బట్ ప్రాణాలతో. ప్రాణాలతోటే? ఈ కండిషన్లు ఏంటన్నా? ఎమోషన్ లో పంచి అటుపడొచ్చు ఇటుపడొచ్చు పోవచ్చు. సరే ట్రై చేస్తా. కర్రీసీనా ఊరికే రెచ్చిపోగాక ఆడు పుట్ట మిరపకాయ లాగుంటాడ్రా. నిదానంగా డీల్ చేద్దామా? ఇక నిదానంగా. బాయిల్డ్ బ్లడ్ ఇక్కడ. బాయిల్డ్ ఎగ్ ఏం కాదు. రే శ్యామ వెంకటం, ఎందుకని మంచిది రండి. వాడిని మోసుకెళ్ళాక కదా. అరే చాక్లెట్, అరే చాక్లెట్ బాయ్ నిన్నే. అయినా నీ పర్సనాలిటీకి నువ్వు ఆడే ఆటకి సంబంధం ఏమన్నారా? పిల్లకాయలతో గోళీలు ఆడుకోవచ్చుగా. శంకరని పిలుస్తున్నాడు రా. శంకర ఆడనే రమ్మను. కామెడీలు చేస్తున్నావేంట్రా? కర్రీ సీన్ ఇక్కడ, కర్రీ సంపేస్తా. నడా. వాట్ ద ఫక్ మ్యాన్? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? బతుకుంటే చార్మార్ కాడ చేపలు అమ్ముకునే బతకొచ్చు కానీ తిరిగి జంప్ అయిపోవాలి. ఏందిరా ఉన్నాడా పోయాడా? ఎంత స్కోరా? ఏందబ్బయ్యా ఊరి కొత్త అడ్రస్ కావాలా? అమీర్ పెట్టుకోవాలనా? ఓ పని చెయ్యి, జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ పోయ్యా, ఆడ 10 హెచ్చెక్కు నేరుగా వెళ్ళిపోతావు. ఏందయ్యా రచ్చ? చూడటానికి పై గట్ట ఉన్నాడు కానీ లోపల ఉండాల్సిన రోగాలు అల్లే ఉన్నాయి. చెయ్యేస్తే తట్టుకోబడలే. అల్లుడు, అమ్మాయిలు పూలు పూలు అన్నావు, ఈడ మా కాయలు రాలిపోతున్నాయి. అమ్మాయిలా? అమ్మాయి ఎవర్రా? ఆ గ్రీన్ ఆర్మీ పిల్లబాయా, మీరు వాటికి ఇస్తున్నారటగా. రేయ్, నా మనుషుల్ని కొట్టావు, నా గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టావు, బతకాలని లేదా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను బతకటం గురించి కాదురా, మిమ్మల్ని ఎలా ఉతకాలో ఆలోచిస్తున్నాను. రేయ్, ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ ధైర్యం? ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది, బాడీలో ఉంటది, ఫ్యామిలీలో ఉంటది, గుండెల్లో వచ్చే దమ్ములో ఉంటది. ఇలాంటి యాదోసులు చెప్తే నాకు చిరాకరా.
అయినా మీలాంటి యదవలను కొట్టడానికి ధైర్యం ఎంతురా? ఓ రీజన్ చాలదు. అదేంటి సార్, మీరు ఏదో రౌడీలు తెలిసినందుకే నిజంగానే రౌడీలు పంపించింది. అయినా మనం లవ్ చేయమని అడిగామా? ఆఫ్టర్ సంతకం పెట్టమని అడిగాం, అంతేగా సార్? ఏమన్నా మనం ఏమైనా లవ్ చేయమని అడిగామా? సంతకం పెట్టమని అడిగాం అన్నాను సార్. లవ్ ఇదేదో బాగుందే. మన పని జరగాలంటే ఈ యాంగిలే కరెక్ట్. అంటే ఇప్పుడు దాన్ని లవ్ చేస్తారా? దాని పక్కన ఐస్ క్రీమ్ పడేస్తా. సార్ అంత లవర్ సార్. మిస్టర్ కొండ, అయ్యా చిల్. ఇట్స్ జస్ట్ డ్రామా. అయినా అమ్మాయిలు ఎప్పుడు డైరెక్ట్ గా డీల్ చేయకూడదు. అప్పుడప్పుడు ఇలా డైవర్షన్ తీసుకోవాలి. ఓకే సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నా లవర్ ని కొంచెం టచ్ చేయకుండా డీల్ చేయండి సార్. బట్ వై? అది క్యారం బోర్డు కాయలు అండి సార్, ఎవరేసా పడిపోద్ది. ఓ అయితే ఈజీ అనమాట. సార్ ఎంతసేపు మొక్కల్ని పిల్లల్ని ప్రేమించడం కాదు, కొంచెం మాలవ గురించి కూడా పట్టించుకోవచ్చుగా. చిక్కుడు చెట్టు అంత బాడీ పెరిగింది కానీ చింతకాయ అంత బ్రెయిన్ పెరగలేదు సార్ మేడం కి. మీరు ఫీల్ అవ్వకండి సార్. మేడం మ్యాటర్ ఏంటంటే, ఈ మొక్కలు తుప్పలు నమ్ముకుంటే మీకు ఏమొస్తుంది మేడం? మహా అయితే పూలు కాయలు. అదే ఈ ఫారెన్ మొక్కలు నమ్ముకున్నారు అనుకోండి, తెల్ల తెల్ల పిల్లకాయలు. మీరు ఆగిల్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చుగా. నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తేనే నీ ఫ్యాక్టరీ మూతపడింది. మళ్ళీ ఇంకోసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఇద్దరిని నిర్భయ యాక్ట్ కింద బుక్ చేయిస్తా. అయ్యో బాబోయ్, ఈ మధ్య హీరోలు కూడా పంచజాలోకి లేసేస్తున్నారా? గెట్ లాస్ట్. లాస్ట్ ఏంటి? నిర్భయ యాక్ట్ అండి సార్. అసలే మన కంట్రీలో చట్టాలు చాలా స్ట్రాంగ్ గా తయారై. ఆకలితో ఉన్నప్పటికి జింక పిల్ల దొరికినట్టు భలే దొరికేవే. ఎవర్రా నువ్వు? ఎరా నువ్వు ఒక పులి, ఆ అమ్మాయి ఒక జింక పిల్ల, మరి నేనెవరనరా? అంటర్నే. రేయ్, ఆ అమ్మాయితో నాకు చాలా పని ఉంది, మర్యాదగా తొప్పేయండి. నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? తన్నులు తినే ముందు ప్రతివాడు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదేరా. అయినా ఫోర్ గ్రౌండ్ లో నన్ను వదిలేసి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతామేంట్రా పిచ్చనా కొడక? అంత పొట్టిగాడివా? నిన్ను వేసేసిన తర్వాతే దాన్ని తీసుకెళ్తా. వేసేయండ్రా. ఏంట్రా వాడు శివారెడ్డి గారు తమ్ముడన్నా ఏసేద్దాం. తెలుసు. మరి వాడెవడు? అమ్మాయి ఫ్రెండ్ ఏమో. ఫ్రెండ్ అంటే వద్దు వదిలే అని బతిమాలతాడు. వీలకపోతే పోలీసులకి ఫోన్ కొడతాడు. కానీ కసితో కొడుతున్న వీడిని చూస్తుంటే ఖచ్చితంగా దివ్యాన్ని ప్రేమించిన వాడే ఉంటాడు.
మీరు రా. నాన్న అది కాదు. ఇంకేం మాట్లాడుకో పద. సార్ ఫ్యాక్టరీ కోసం వచ్చి ఫ్యాక్షన్ కూడా లేండి సార్. పైగా అమ్మాయి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది. నేను ఇండియా వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, దివ్య కోసం. దివ్య చేత మన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టించింది నేనే. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే. తనని ఊరికి తీసుకెళ్లేలా చేసింది నేనే. రేపు దానికి కాబోయే మొగుడిని కూడా నేనే. దివ్య రామ్మా. ఒక ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోలేకపోయావు, నువ్వే మగాడివిరా. రాయ్, మగాడంటే కడుపుతో ఉన్న పెళ్ళాన్ని పుట్టింట్లో దిగబెట్టేవాడే కానీ మీలా నట్టింట్లోంచి గెట్టేసేవాడు కాదు. ఆపండి నాన్న, ఆపండి మావయ్య. ఇందుకే నేను వెళ్ళిపోయింది. ఇంకోసారి మీరు గొడవ పడితే నేను పారిపోను, చచ్చిపోతాను. అది కదమ్మా. దాన్ని లేపేద్దాం అనుకుంటే మధ్యలో వాడేవాడరా. తెలీదన్నా, కానీ వాడు కొడితే ఇలా నవ్వారు పడుతున్నా. అంతా పోటుగాడా? వాడితో పెట్టుకుంటే నువ్వు కూడా రైస్ ని జ్యూస్ లాగా తాగాల్సి వస్తుంది. అసలు వాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఉంటాడు తెలుసుకోండి. అంటే మీరు ఫారెన్ నుంచి వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదా, ఆ అమ్మాయి కోసమా? అసలు ఏం జరిగింది సార్? అది నీకు తెలియాలంటే ముందు మా అమ్మ గురించి నీకు తెలియాలి. మా అందరితో సరదాగా నవ్వుతూ ఉన్నా తన మనసు మాత్రం ఇంకెక్కడ ఉందని నా ఎంగేజ్మెంట్ రోజు తెలిసింది. ఏమా ఫీల్ అయ్యావా? మీరు గేమ్ ఆడితే నేను డబుల్ గేమ్ ఆడాను. ఎలా ఉంది? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా. నేను చేసిన తప్పు నీ ద్వారా సరిచేద్దాం అనుకున్నాను. నాకు అవకాశం లేకుండా చేశావు. ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇన్నాళ్ళు మనకెవరు లేరని అబద్ధం చెప్పాను రా. మన వల్ల చాలా కోల్పోయిన వాళ్ళు, మన వల్ల బాధపడిన వాళ్ళు, మన మీద ఇంకా కోపంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు 4 అన్నయ్యలు. వాళ్ళకి నేనంటే ప్రాణం. నాకు వాళ్ళంటే ప్రాణం కన్నా ఎక్కువ. అదే ఊర్లో మా పెద్దన్నయ్యకు ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ సాయిరెడ్డి గారు. సాయిరెడ్డి గారికి 4 చెల్లెళ్ళు. తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి తన చెల్లెలని మా అన్నయ్యలు చేసుకోవాలని నన్ను సాయిరెడ్డి గారికి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నా చదువు పూర్తయిన తర్వాత మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. ఈలోపు వాళ్ళ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. అప్పటికే నేను మీ నాన్నని ప్రేమించాను. ఈ విషయం మా అన్నయ్యలకి చెప్పే ధైర్యం లేక సాయిరెడ్డి గారికి చెప్పాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు కాదంటావేంటి? నువ్వు ఆ రోజు మాటిచ్చావనే కదా నీ చెల్లెలని మేం చేసుకుంది. కానీ మా జాతకాలు కుదరట్లేదని పంతులు గారు చెప్పారు. ఇప్పుడు దాని పెళ్లి క్యాన్సిల్ అయితే తెలిస్తే ఎంత బాధపడుతుంది? నేను మాత్రం మీ చెల్లిని పెళ్లి చేసుకోలేను, క్షమించండి. ఆ తర్వాత సాయిరెడ్డి గారు మీ నాన్నకి నాకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసి ఫారిన్ పంపించేశారు. నా కోసం సాయిరెడ్డి గారు పెద్ద రిస్క్ తీసుకున్నారని తెలుసు. కానీ ఇంత అనర్థం జరుగుతుందని ఊహించలేకపోయాను. మా చెల్లెల్ని ఊరి నుంచి పంపించేసి మన స్నేహానికి ద్రోహం చేశావు. అందుకే మీ చెల్లెల్ని మా అందరి జీవితాల నుంచి పంపించేస్తున్నా. ముగ్గుళ్ళుండి కూడా నీ చెల్లెలు ముండం మోపల్లాగా నీ కళ్ళెదురుగా తిరుగుతుంటే నువ్వు జీవితంతో కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అప్పటికే మా వదిన ప్రెగ్నెంట్. పుట్టింట్లోనే ప్రసవించి అక్కడే ఉండిపోయింది. తనకి కూతురు పుట్టిందని తెలిసి తన కూతుర్ని తను తెచ్చుకోవాలని మా అన్నయ్య కోర్టుకు వెళ్లాడు. అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు తల్లి సంరక్షణలోనే ఉండాలని, ఆ తర్వాత పెళ్లి చేసే బాధ్యత తండ్రికి అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. నువ్వెప్పుడైతే పెళ్లి గురించి మాట్లాడావో మా అన్నయ్య కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే కనీసం ఆ పెళ్లితోనైనా అందరూ కలుస్తారని సాయిరెడ్డి గారికి ఫోన్ చేశాను.
చూడమ్మా, నీ వల్లే వాళ్ళ కాపురాలు కూలిపోయాయని అందరూ బాధలో ఉన్నారు. పైగా నువ్వు కోడల్ని చేసుకోవాలనుకుంటున్న దివ్య కూడా నీ మీద కోపం పెంచుకుంది. ఇంకిలాంటి ప్రయత్నాలు మనం చెయ్యొద్దు. నా పెళ్లి నా ఆడపడుచులకి అన్యాయం చేసింది. మళ్ళీ నీ పెళ్లి ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఊరుకోమ్మా, ఇందులో నీ వల్ల ఏ తప్పు జరగలేదమ్మా. ఏమన్నా పొరపాటు జరుగుంటే అది నేను సరిదిద్దాను. సారీ అమ్మా, ఇన్నాళ్ళు కరెన్సీ వాల్యూ తెలుసుకున్నాను కానీ కన్నీళ్ళ వాల్యూ తెలుసుకోలేకపోయాను. ఇప్పటిదాకా ఇక్కడ డబ్బు సంపాదించాను, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రేమ సంపాదిస్తాను. తర్వాత దివ్య గురించి ఎంక్వైరీ చేశాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్ని సెర్చ్ చేస్తే తను గ్రీన్ ఆర్మీలో యాక్టివిస్ట్ అని తెలిసింది. అక్కడి నుంచి స్కెచ్ చేసి మన ఫ్యాక్టరీ పొల్యూట్ చేస్తున్న గ్రీన్ ఆర్మీకి మెయిల్స్ పెట్టి మన ఫ్యాక్టరీని మూయించేశాను. అలా దివ్యకి దగ్గరయ్యాను. ఇప్పుడు అదే ప్రేమ పేరుతో మా ఫ్యామిలీని కలవబోతున్నాను. ఎవరు మీరంతా? మా అన్న భూపతి, రఘుపతి, చలపతి, ఉమాపతి. మీ తిరుపతి కాదు, బొబ్బిలి. నా కూతుర్ని ప్రేమించడానికి ఎంత ధైర్యం నీకు? ప్రేమించడానికి కావాల్సినదే కదా. కాదంటే కన్విన్స్ చేస్తాను. చంపేస్తానంటే రెడీ అంటాను. తనని ఎవరైనా చంపేస్తానంటే నేను చంపేస్తాను. ఒప్పుకుంటే మీ కళ్ళుండి అవుతాను. అలడా, మీరు ఇప్పుడు ఒప్పుకున్నట్ట? నిన్ను చూసిన రోజే ఫిక్స్ అయ్యాను. మీ ఇంట్లో వాళ్ళకి కబర్ పెట్టు. కానీ మీ కూతురికి నేనంటే రాంగ్ ఇంప్రెషన్ ఉంది మామయ్య. ఒక్క 4 days తనతో కలిసి ఉండే ఛాన్స్ ఇవ్వండి, కన్విన్స్ చేసేస్తాను. హలో నాన్న. అమ్మా, నీకు మంచి సంబంధం చూశాను. ఆ అబ్బాయి నీ కోసం ప్రాణం ఇస్తాడు. ప్రాణం తీసేవాడు ఇచ్చేవాడు కాకుండా వేరేవాడు దొరకడా మీకు? అది కాదమ్మా, అబ్బాయి చాలా మంచోడు. 4 రోజులు ఆ ఇంట్లో నీతో ఉంటే నీకే అర్థం అవుతుంది. సరే నాన్న. ఓకే. ఫోన్ లో ఎవరమ్మా? నాన్న ఏదో పెళ్లి సంబంధం చూసారట, రేపు అతను వస్తున్నాడు. ఏమీ అక్కర్లేదు, నేనే నీకో మంచి సంబంధం చూస్తాను. మావయ్య, ఒకసారి నాన్నకి ఇష్టం లేని పెళ్లి జరగడం వల్లే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. మళ్ళీ ఆ తప్పు నేను చేయను. అది చిన్నపిల్లరా, మంచి చెడు తెలీదు. ఎప్పట్లాగే వచ్చేవాడిని ఊరి పులిమేరలోంచి తరిమేయండి. ఎదురు తిరిగితే దివ్య, నాన్న, నువ్వు పంపించిన వాడు ఎవరో తెలుసా? తెలుసమ్మా, నిన్ను ప్రేమించినోడు. అయ్యో, అదంతా డ్రామా నాన్న. వాడు వచ్చింది ఫ్యాక్టరీ కోసం. నువ్వు అలా చెప్తావని కూడా చెప్పాడు. నాన్న, అది కాదు నాన్న. చూడమ్మా, నాకు 4 నిమిషాల్లోనే నచ్చాడు. నువ్వు 4 రోజులు చూడు, నచ్చకపోతే పంపించేద్దాం. హలో హలో. ఊరవతల వేసేయమంటే ఊరేగింపుగా వచ్చారేంట్రా? ఇదిగో అన్నాయ్, బాబుని మేము అల్లుడిగా ఫిక్స్ అయిపోయాం. నువ్వు కూడా ఫిక్స్ అయిపో అన్నాయ్. ఎట్లా ఫిక్స్ అయ్యేది? కూల్ బాబాయ్. రౌడీష్, బాబాయ్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మీరు లోపు లగేజ్ లోపల పెట్టండి. చూడు బాబాయ్, ఆ భూపతి రాజు పంపితే ఇక్కడికి రాలేదు. దివ్యను ఇష్టపడ్డాను కాబట్టి వచ్చాను. సో మీరు ఈవెంట్ స్టోరీలోకి నా లవ్ స్టోరీని లాక్కండి ప్లీజ్. కోఆపరేట్ చేయండి. ఏంట్రా కోఆపరేట్ చేసేది? ముందైతే నాకు నచ్చాలి కదా. 4 రోజుల్లో ఎలాగో వెళ్ళిపోతాడు, ఉండనివ్వండి. ఎక్స్ట్రాలు చేసావు. ఏంటో నచ్చానా? నచ్చే ఉంటానులే. అదండి. నువ్వు అక్కడ లవ్ కట్ చేసుకుని వస్తే నేను ఇక్కడ మ్యారేజ్ సెట్ చేసుకుని వచ్చా. ఎలా ఉంది ట్విస్ట్? 4 రోజుల్లో నేను చెక్అవుట్ చేస్తా. నీ లగేజ్ తో రెడీగా ఉండు. అబ్బో, ఇందాక నుంచి అబ్జర్వ్ చేయలేదు గానీ లంగా ఉన్నలో బెల్ల సెక్సీగా ఉన్నావే. అన్నాడుము అన్నాడక్క. అబ్బో, ఇవి కూడా తోమేసే. అమ్మగారు, ఈ రోజు కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాలమ్మా. దేనికే? ఈ రోజు కార్తీక సవారం కదమ్మా, గుడికెళ్ళి దీపం వెలిగించి మా ఆయన్ని చూడాలి. నీ పని బాగుందిగా. పండగ వస్తే సంతోషంగా మొగుడుతూ ఉంటావు. మాకే ఏ అదృష్టం లేదు. 25 ఏళ్ల నుంచి ఏ పండగ లేకుండా ఇదో పుట్టింట్లోనే పడున్నాం. ఏ ముహూర్తాన మహాతల్లి పెళ్లి చేసుకెళ్లిపోయిందో గాని అప్పటి నుంచి మన తల్లాతలు ఇదిగో ఇలా ఏడ్చాయి.
ఆవిడకే పెళ్లి చేసుకుని బానే ఉంది. ఎవరితోనో లేచిపోయి మనందరికీ మనశ్శాంతి లేకుండా చేసింది. ఏంటో మీటింగ్ పెట్టారు? ఓ, నా పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నారా? కాదు, నిన్నెలా బయటికి పంపాలని ఆలోచిస్తున్నాం. అబ్బచ్చా, నేను అంతా విన్నానులే గాని అయినా మీరు అత్తలు కాదు, అప్సరసలు. ఎంత అందగత్తులు వదిలేసుకున్నందుకు మీరు కాదత్త, వాళ్ళు అడవాలి. అందం ఉండి ఏం ప్రయోజనలే బాబు. ఓ పాపిస్తు దాని వల్ల మా జీవితాలు ఇలా తయారయ్యాయి. ఇప్పుడేంటి మావెంత గుడికి వెళ్ళకపోతున్నారని బాధపడుతున్నారు, అంతే కదా? పిచ్చత్తలు, పండగ పూట 10 నిమిషాలు గుళ్ళో చుట్టం ఎందుకు? మిమ్మల్ని పర్మనెంట్ గా మీ మొగుళ్ళతో కలిపేస్తా. అప్పుడు మీరు ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు. అనవసరంగా వీళ్లలో లేనిపోని ఆశలు రేకెత్తించకు. ఇంట్లోకి రానిచ్చాం కదా అని ఇంటి విషయాల్లో తలదూర్చావో తెగిపోద్ది. అలాగే బాబాయ్. అబ్బాయి, అయినా మీరు తలంచుకుని తాళి కట్టించుకుందే వాళ్ళని తలుచుకుని బతకటం కాదత్త, వాళ్ళతో కలిసి బతకటానికి నేను కలుపుతా. ఏయ్, ఇది నీ వల్ల కాదు. నా వల్ల కాకపోతే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. నిజంగా వెళ్ళిపోతావా? ఈ మాట మీద నిలబడాలి. ఈ కార్తీక్ గడు భూమి మీద కన్నా మాట మీద ఎక్కువ నిలబడతాడు. అమ్మా, మనూరు వచ్చానే. అత్తలందరినీ చూశాను. నువ్వు చెప్పినట్టు అందరూ చాలా మంచోళ్లే. అమ్మ కాదురా, నాన్నని. నాన్న, అదే ఫ్యాక్టరీ. అమ్మ నాకంతా చెప్పింది. నువ్వు అనుకున్నట్టు జరగడం అంత ఈజీ కాదు నాన్న. నాకు కొన్ని లెక్కలున్నాయి, వాళ్ళకి కొన్ని బొక్కలున్నాయి. రెండింటినీ క్యాల్కులేట్ చేసి కలిపేస్తానుగా. మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ప్రతి రోజు ఫోన్ చేసి నానా బుద్ధులు తిట్టేవాళ్ళు. నన్ను వాళ్ళు మామూలు టార్చర్ పెట్టలేదు. అవునా? అమ్మాళ్ళ గురించి అంత పాజిటివ్ గానే చెప్పిందే, ఇంత నెగిటివ్ యాంగిల్ ఉందా? అయినా నాన్న, నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావుగా ఎదుటి వాళ్ళు ఇచ్చింది తిరిగి ఇచ్చేయమని. ఇచ్చేయి, వాళ్ళు పెట్టిన టార్చర్ వాళ్ళకి తిరిగిచ్చేయి. హలో, ఎరా బామ్మర్దే, బ్రేక్ఫాస్ట్ అయిందా? నువ్వా? నీకెంత ధైర్యం నాకు ఫోన్ చేయడానికి? ఫోన్ చేయడానికి కావాల్సిన ధైర్యం కాదురా, ఫోన్. బఫలో బఫలోనా? వాడు ఫోన్ చేశాడు. ఎవడో ఆ ఫోన్ చేసిన లైన్ లో ఉన్నాడు. చెప్పి ఎవడో మన చెల్లెలు లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడే వాడు. వాడెందుకురా ఫోన్ చేశాడు? పేరుకి నాయాల మా నుంచి తప్పించుకోవడానికి అడ్రస్లు మార్చేశావు. అవునరా, అన్ని మార్చేశా. నీ ఫేట్ కూడా మార్చబోతున్నా. నువ్వేంట్రా నా ఫేట్ ని మార్చింది? కూతురు పెళ్లి చేయబోతున్నావుట, జరగదా? లేపుకుపోతాడు. ఎవడ్రా నా కూతుర్ని లేపుకుపోయేది? నా కొడుకు దింపేశా. ఈ పాటికి ల్యాండ్ అయ్యే ఉంటాడు. తాళి కట్టే ఒక్క నిమిషం ముందన్నా వచ్చి నీ కూతుర్ని లేపుకుపోతాడు. వెంటనే పెళ్లి పనులు ఆపేయి. ఈ అడ్వాన్స్ అయ్యి ఒక్క కాదని కంటిన్యూ అయ్యావనుకో, ఆడు నీతో ఆడేది 2020 మ్యాచే. నువ్వు అప్పుడు మిస్ అయ్యావు, కానీ నీ కొడుకు ఇక్కడికి వస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నీకు పార్సల్ చేస్తా. రే, ఆ సరస్వతి కొడుకు దిగాడట. ఊళ్ళో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే కాళ్ళు చేతులు కట్టి తీసుకురాట్రా. అలాగే ఏంటి మామయ్య అందరూ అంత టెన్షన్ పడుతున్నారు? ఎవరు ఫోన్ లో? ఏవో పాత గొడవలు. కరెక్ట్ టైంకి వచ్చావురా, భోజనం చేద్దాం. ఎలా తిన్నారు మామయ్య? అది అసలు మనిషి అనేవాడు తింటాడా? ఇది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ మామయ్య, ఆ ఇంట్లో ఆ ఫుడ్, ఆ టేస్ట్, బాబా బాబా ఎంతైనా ఆడాలి చేయదగిలితేనే కదా మామయ్య వంటలు రుచిగా ఉండేది. అవునవును. నిన్న సొరకాయ తప్పలం తాలింపు పెడతంటే ఆ స్మెల్ ఉంది. మా ఆవిడ మీనాక్షి అందులో స్పెషలిస్ట్. దాల్చిన చెక్కేసి ఉండాలి, చేసిందా? అందుకని అంత బాగుంది. మొన్న నాటుకోడి పులుసు ఎవరు చేశారో తెలియదు గానీ రుక్మణి మా ఆవిడే నాటుకోడి పులుసుకి ఫేమస్. అందులో ములక్కాడేసిందా? వేసే ఉంటదిలే. అసలు ఇదంతా కాదు మామయ్య, పెద్ద తై పట్టించిన పచ్చడి ఉంది. రోట్లో పచ్చడి నూరుతూ ఉంటే నోట్లో నీళ్లు ఊరిపోతుంటే నమ్మండి. వాళ్ళందరినీ అక్కడికి పంపించి మీరు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు కానీ ఆ సారెడ్డి మాత్రం చాలా సుఖపడుతున్నాడు మామయ్య. దేనికన్నా రాసిపెట్టి ఉండాలి. అయ్యా సాంబార్ తిను. ఆయన చూడండి, ఆ సాంబార్ లో మంచినీళ్లు కలుపుతున్నాడు, వాడు చెమటలే పడుతున్నాయో దేవుడికే తెలియాలి. నాది అయిపోయింది, మీరు కానివ్వండి. కానీ ఒక్కటి మాత్రం నిజం మామయ్య, ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఒక్క ఆనందం తప్ప. అది మాత్రం ఆ ఇంట్లోనే ఉంది. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? వాడిని పొగడ్డానికి నిన్ను అక్కడ పంపించింది. ఇంతకి దివ్య ఏమంటుంది? అమ్మాయి అయితే ఆల్మోస్ట్ ఓకే మామయ్య. మీ ఇంట్లో వాళ్ళకి పెళ్లి విషయం చెప్పావా? చెప్పా, వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? అసలు ప్రాబ్లం ఏది కదా మామయ్య, మా పేరెంట్స్ సంగతి మీకు తెలియదు. మా అమ్మకి పట్టింపులు ఎక్కువ, మా నాన్న కోపం ఎక్కువ. ఇల్లు చూస్తున్నావు లేడీస్ లాగా బోసుగా ఉంది, వాళ్ళు వచ్చి చూస్తే ఏమంటారో నాకు టెన్షన్ గా ఉంది. అరే, చిన్న పంతం కోసం పిల్లల్ని వదిలేశారంటే అలాంటి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి రేపు నిన్ను వదిలేదని గ్యారంటీ ఏంట్రా అని అడిగితే నేనేం చెప్పను మామయ్య. అయితే ఇప్పుడు ఏమంటావు? అత్తల్ని తెచ్చేద్దాం మామయ్య. అల్లుడు ఏం మాట్లాడుతున్నావు? మీ వాళ్ళ కోసం మా 25 ఏళ్ల పగని పక్క పెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలా? అదే మీ వాళ్ళ ప్రాబ్లం అయితే ఈ పెళ్లి జరగదు. మొత్తం రివర్స్ అయ్యేలా ఉంది. దీనికి ఎందుకు మామయ్య అంత ఆవేశపడతారు? ప్రతి ఊరికి ఒక బైపాస్ ఉన్నట్టే ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటది. అయితే దీనికే సొల్యూషన్ ఉందో చెప్పు.
టెంట్ హౌస్. హౌసా? అవును మామయ్య. ఇప్పుడు పెళ్లి అనగానే మనం ఏం చేస్తాం? టెంట్ హౌస్ కి వెళ్ళి టేబుల్స్, కుర్చీలు, తప్పెళ్ళాలు, గంగళాలు తెచ్చుకుని ఆ పెళ్లి ఉన్న 2 రోజులు వాడుకుని తర్వాత పంపించేస్తాం. అలాగే మీ పిల్లల్ని తెచ్చుకుని ఆ పెళ్లి ఉన్న 2 రోజులు వాడుకుని తర్వాత పంపించేద్దాం. దీనివల్ల మనకు 2 బెనిఫిట్స్ మామయ్య. ఒకటి, ఈ పెళ్లి జరుగుద్ది. ఇంకొకటి, మళ్ళీ ఆ సాయిరెడ్డిని దెబ్బతీసినట్టు అవుతాయి. అల్లుడు ఐడియా అద్దరిపోయింది. టెంట్ హౌస్ అయితే రెంట్ కట్టాలి. వీళ్ళకి అది కూడా అక్కర్లేదుగా. ఇది మామూలు ఐడియా కాదు, వాడేసుకుందాం. సరే అయితే దీన్ని అలసిగా తీసుకుని వాళ్ళతో రాసుకో పోసుకో తిరగకూడదు. పెళ్ళవగానే వాళ్ళు ఒక్క రోజు కూడా ఉండకూడదు. ఇప్పుడు చూడనయ్యా ఎలా వాడేస్తాం. ఏంటి? అదే దబ్బేళాలు గంగాళాలు. మా మీనాక్షి మీ పెళ్ళాలని పిలవండి. మీనాక్షి రుక్మణి కమలా రే అన్నయ్య దాన్ని పిలవండి రా. చేని మీ వదిన్ని. అన్నయ్య సీత లంకలో ఉన్నప్పుడు రాముడు వెళ్ళి తెచ్చుకున్నాడు, లక్ష్మణుడు వెళ్ళలేదు. నువ్వే పిలువు. కళ్యాణే వచ్చింది మీనాక్షి. రుక్మణి దివ్య, మీ అమ్మని చిన్నమ్మల్ని బట్టలు సత్కొని రమ్మన్నాం. మన ఇంటికి వెళ్తున్నాం. నిజంగానా నాన్న? నువ్వు కోరుకునేది ఇదే కదమ్మా. నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు నాన్న. అల్లుడే మార్చాడు. ఆగో, వీళ్ళందరూ మాతో కలిసి ఉండాలంటే నీ కను చూపు కూడా మా ఇంటిని తాక్కూడదు. రే, నీ మీదున్న పగాన్ తీసిగా మర్చిపోను. 7 కొండల వాడికి వడ్డీ ఎలా పెరుగుతుందో నీ మీద నాకు పగ కూడా అలాగే పెరుగుతుంది. ఎప్పటికైనా నువ్వు నా శత్రువే. వాడి మాటలే పట్టించుకోకండమ్మా. మీరిక్కడ నాతో ఉండడం కంటే అక్కడ వాళ్లతో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. మీరెక్కడున్నా ఈ అన్నయ్య ఆశీస్సులు మీకెప్పుడు ఉంటాయి. వెళ్ళండమ్మా. అయిపోయినాయి నీ అప్పగింతలు. మాకు అప్పగిస్తే మేము తీసుకెళ్లిపోతాం. రామేషి అదేనయ్యా, ఆడవాళ్ళందరూ ఆ బండి ఎక్కువ చూస్తున్నాడు. తొందరగా పోనీ, కొంత తగ్గకూడదు అంతే. కార్తీక్, కార్తీక్, ఇన్నాళ్ల తర్వాత దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు. నా లైఫ్ లోనే నేను చాలా హ్యాపీగా ఉన్న క్షణాలు ఏవైనా ఉంటే అవి ఇవే. ఇదిగో నీకు కావాల్సిన పేపర్స్. నేను వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం. మన ఫ్యామిలీయా? అంటే నువ్వు సరస్వతి కొడుకు. అవును బాబాయ్. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. మా అమ్మని ద్వేషిస్తున్న మీరు నన్ను ఇంట్లో కూడా రానవరని చెప్పలేదు బాబాయ్. మా అమ్మ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నేళ్లు సఫర్ అయ్యారు. తన వల్ల జరిగిన నష్టాన్ని నేను సరిదిద్దాలని వచ్చాను. నువ్వు సరస్వతి కొడుకు అని తెలిస్తే వాళ్ళు చంపేస్తారా? అన్నిటికీ తెగించే వచ్చాను బాబాయ్. మీ నాన్న వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇతన్ని అల్లుడిగా సెలెక్ట్ చేయడమేనమ్మా. మర్డర్ చేసి కేసు లేకుండా ఎలా తప్పించుకోవాలి? అంతే కదా మేడం. మీరు మర్డర్ చేసేయండి, తర్వాత సంగతి నేను చూసుకుంటాను కదా. చూసుకోవడానికి నువ్వు ఉండాలిగా. మర్డర్ చేసేది నిన్నే. నేనేం చేశాను మేడం? లేకపోతే వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేసినా తీయట్లేదు. మీరు కొంచెం ఇగో తగ్గించుకుని మళ్ళీ ట్రై చేయండి మేడం. వాడు 3 ముళ్ళు వేస్తేనే కదా మనకు 3000 కోట్లు వచ్చేది. సరే, అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళి ఉంటాడు మేడం. రాగానే మళ్ళీ చేస్తాడు. అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుందేమో మేడం. వెళ్ళి ట్రై తీసుకొస్తావా? తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఇండియాకు ఒక టికెట్ వేసేయండి. లేకపోతే వెయ్యకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా.
ఇన్నాళ్ళకి నా కూతురు నా ఇంటికి వచ్చింది. లోపలికి తీసుకెళ్ళండి. ఓమా అల్లుడు, మావయ్య మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడే ఫోన్ చేశారు మావయ్య, ఆన్ ద వే. మా నాన్నగారు, మా అమ్మ. డ్రైవర్ పట్టే తీసుకెళ్లి ఇచ్చేయి. లగేజ్ భోజనానికి ఏమైనా ఇమ్మని చెప్తున్నాను. ఓ అదా తర్వాత ఇస్తాలే. లగేజ్ ఏంటి అప్రూపులు? ఇంకా పెళ్ళే ఫిక్స్ అవ్వలేదు, అయ్యాక వేయింది. నాన్నగారు, మావయ్య. హాయ్ అన్నయ్య, ఎన్ని రోజులైనా నేను చూసి. అల్లుడు అవ్వాల్సినోడు అన్నయ్య అయిపోయాడు. అదేంటి అల్లుడు, నీకు చెల్లెలు కూడా ఉందా? మా తెలీదే. నాకు తెలియదు మావయ్య. ఏంటి అంటే తిని వస్తుందని నాకు తెలియదు. లగేజ్ 20 ఏళ్ళ నుంచి విడిపోయి ఇప్పుడే కలిసినట్టు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేంటి? అలా ఏం లేదండి. వస్తున్నానండి. ఇంతకీ మా కబాయి కోళ్ళు ఎక్కడ? ఇదేంటిది? మీ అమ్మాయికి మా అమ్మాయి తెలుసు? లగేజ్ అది ఐస్ క్రీమ్ లాంటిది, ఇట్టే కరిగిపోద్ది, ఇట్టే కలిసిపోద్ది. అవును, మీ ఆవిడ కూడా అలాగే ఉంది. వీడెవడు సంతలో సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు? నానా ఈయన రెండో మావయ్య. లూస్ టంగ్. ఏమండి వీళ్ళిద్దరిని చూసారా? విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా ఎంత బాగున్నారో. అయినా కోడల్ని చేసుకోవాలంటే అమ్మాయి ఒకటి అందంగా ఉంటే సరిపోదండి, కుటుంబం మొత్తం బాగుండాలి. ఒరేయ్ నీ సెలక్షన్ సూపరు. 10 నిమిషాల్లో పడిపో. పెళ్లిలోపు ఫుల్ గా స్టడీ చేసి రివ్యూ చూసి రేటింగ్ ఇస్తాను. లోపలికి పోదండి. ఇప్పుడు నీ కూతురిని ఇక్కడ తీసుకురావడం అవసరం? నువ్వు ఇచ్చే పేమెంట్ కోసం దాన్ని వదిలేసి వస్తే అక్కడ నీ మేనేజర్ కొండగడ వల్ల నా డాటర్ ప్రెగ్నెంట్ అయిందనుకో, ఏంటి పరిస్థితి? అసలే మా అమ్మాయి క్యారమ్స్ లో కాయిన్ లాంటిది, నీ ఎవడేసిన పడిపోద్దని బయట. ఓకే నీ ట్రస్ట్. సరే లోపల ఓవర్ యాక్షన్ చేయకండి, పదండి. పద. ఏంట్రా వాడు వచ్చేసాడన్నయ్య. ఎవడు? వాడేనయ్యా. ఎవడ్రా? వాడేని చెప్పాను కదా. వాడంటే ఎవడు? సరస్వతి కొడుకు. ఇది చిన్నప్పుడు తీసిన ఫోటో. లోపల డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ ఉంటాయి, వాటి మీద ఫోటో చూడు. అల్లుడు ఇంగ్లీష్ లో ఉంటుంది మావయ్య, నేను చూస్తా. చూడు. మనకి ఇంగ్లీష్ లాగా ఇడికేట్ తెలుసప్ప. అయినా చూడమంది ఫోటో కదా, అది కూడా ఇంగ్లీష్ లో ఉంటదా? ఏంటో ఈ కన్ఫ్యూషన్. మావయ్య వాడే మావయ్య, ఈ ఫోటోలో ఉంది వాడే. నాకు తెలియకుండా నా పోరిని తీసుకొస్తారా? ఎందుకు వచ్చావు? ఆ అమ్మాయిని లేపుకెళ్ళాకొచ్చా. ఎంత ధైర్యం రా నీకు? ధైర్యం నా బ్లడ్ లోనే ఉంది. అది కావాలంటే నన్ను కుట్టిన ఏ దోమని నాకు తెలుస్తుంది. నైట్ అడుకో అడుకో. మావయ్య వీడు నా పెళ్లి ఆపడానికి వచ్చాడు, వీడిని నేను డీల్ చేస్తా. థ్యాంక్స్ రాకుండా కరెక్ట్ టైం వచ్చి కాపాడు. అదిగా సార్, వాళ్ళకంటే బుద్ధి లేదు, అన్ని తెలిసి మీరు స్వాధీనంలో వేసుకుంటారు సార్. పెచ్చనకుండా అంత ఫ్లాష్ బ్యాక్ చెప్పినా నీకు పొరకట్లేదా? అసలు నేను వచ్చిందే దివ్యని పెళ్లి చేసుకోవడం కోసం. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు సార్? నాకు పేరెంట్స్ లో వచ్చారా? అంటే స్వాతి మీ సిస్టర్ అనమాట. అయితే సేఫే. కానీ ఆ బల్లిగుడ్డు గారి మీద నమ్మకం లేదు సార్. వాటి డబ్బు కోసం వాయి వార్త లేకుండా సంబంధాలు కలుపుతారు సార్, దరిద్రుడు. కొండ నీ డిప్రెషన్ నాకు అర్థమైందిరా. నీకు కావాల్సిన స్వాతితో పెళ్లి కదా. అవును సార్. అది నేను చేస్తాను, కానీ ఒక కండిషన్. ఇక్కడ ఎవడేం అడిగినా ఎస్ అనాలి. ఎస్ అనేసిగా. సూపర్. ఇప్పుడు చెప్పరా, నువ్వు వచ్చిన దివ్య కోసమేగా? సరస్వతి కొడుకువేగా? మా అమ్మాయిని లేపుకెళ్దామని వచ్చావా? మా కెపాసిటీ ఏంటో తెలుసా? అన్ని ఒప్పుకున్న తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటో వేసేట్రా. వీడిని చెప్తే మనకే వస్తుంది మావయ్య. వీడు ఆపాలనుకున్న పెళ్లి వీడి కళ్ళ ముందు జరిగితేనే అక్కడ వీడి బాబు కూడా మనం షాక్ ఇచ్చినట్టు. రేయ్ ఇక్కడ నా పెళ్లి మా మావయ్య ఎంత గ్రాండ్ గా చేయబోతున్నాడో అక్కడ మీ అమ్మ నాన్నకు తెలియాలి. వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఆడవాలి. ఏ మావయ్య? నువ్వు చెప్పేది కరెక్ట్ అల్లుడు. పెళ్ళయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచుతాం. అవును, సరస్వతి గురించి నీకెలా తెలుసు? తెలియకుండా ఎలా ఉంటుంది మావయ్య? ప్రొద్దున లేస్తే సాయిరెడ్డి బ్రేక్ఫాస్ట్ దగ్గర బేస్ వాజ్ చేసుకుని చెప్పే సోదే ఇది. పంపదేశాలు మనం వచ్చిందేంటి? లాజిక్ కరెక్ట్ గానే ఉందిగా. ఒక నిమిషం. యావుడా, నా పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళేం చేస్తున్నారు? రే రఘుపతి, చలపతి, బాపతే,
రఘుపతి ఏం చేస్తున్నారు అంతా? ఇప్పుడేంటండి? ఎప్పుడు వచ్చేస్తాం అయ్యో రండి. పిలిచావన్నయ్య? అప్పటి నుంచి పిలుస్తుంటే రావడానికి ఇంతసేపు ఏంట్రా? లోపలే చేస్తున్నారు. అంటే బాగా గ్యాప్ వచ్చింది కదా గ్యాప్. ఏంటి మీనాక్షి ఏమేమి ఎక్కడ చూపించమంటాను, చూపిస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూపిస్తాను. అందరూ హాల్లోనే పడుకోండి. విన్నారు కదా, రేపటి నుంచి అందరూ హాల్లో పడుకోండి. థ్యాంక్ యూ మచ్ అన్నయ్య. గుడ్ నైట్ అన్నా. ఇప్పటి నుంచి హాల్లో పడుకోండి. అన్నయ్య అన్నయ్య ఏంట్రా? ఒక గంట పర్మిషన్ ఇస్తే. ఎందుకు? ఎక్కడ సామాన్లు అక్కడ సరే హాల్లోనే పడుకుంటాం. ఏంటని నేను బుద్ధి లేదు. ఉండరా? సరే మరి నేను వెళ్ళి మీ బెడ్రూమ్ లో పడుకోనా? ఏంటి అంటే మా బెడ్రూమ్ లో పడుకుంటావు? మేమే 5 ఏళ్ళైంది మా బెడ్రూమ్ లో పడుకొని. అమ్మా దోమలు గుర్తునే లోనికి వెళ్ళి పడుకుంటా అన్నాను. దాన్ని కొట్టిస్తారా? ఎవరో చూడరా. వెంకట్రావు వీడియో చూడండి. అరే భూపతి, నువ్వు భయపడే రోజు వచ్చింది. నిన్ను భయపెట్టే మగవాడు వచ్చాడు. రారా కమ్. రే ఎవ్వడ్రా నువ్వు? వీకెండ్ వెంకట్రావు. పోర్చుగల్ లో నా గురించి వీకెండ్ లో అడిగినా, వీక్ డేస్ లో అడిగినా, వీక్ గా ఉన్నవాడిని అడిగినా, స్ట్రాంగ్ గా ఉన్నవాడిని అడిగినా ఎపిసోడ్స్ చెప్తారా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పెళ్లి కాని కుర్రోడు మీ ఇంటికి వస్తే లాక్ చేస్తారా? వాడి గురించి మీకేం తెలుసురా? ఫారెన్ లో వాడికి 1000 కోట్ల ప్రాపర్టీ ఉందిరా. వాడు తలుచుకుంటే ఇండియా మ్యాప్ లో మీ ఊరే లేకుండా చేస్తాడు. రాయ్ రాయ్ నీకు బీపీ వస్తే నీ పనోడే వణుకుతాడు. నాకు బీపీ వస్తే ప్రతివాడు వణుకుతాడు రా. నాలుగు జారితే నరికేస్తా. ఇప్పటి వరకు మీరు చెట్లు నరకడం చూశారు, కొబ్బరి బొండాలు నరకడం చూశారు, తలలు నరకడం ఇప్పుడే చూస్తారా? నేను నరకడం మొదలు పెడితే కత్తి కూడా కన్నీరు కారుస్తుందిరా. అసలు ఏంటో నీ గోల? నా ఎమోషన్ నీ గోల్లా కనబడుతుందిరా. ఫారిన్ నుంచి వచ్చిన అతిథిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా? వీడ్నా? వాడికి ఎవడో లేడనుకున్నారా? నేనున్నారా? నిన్ను ఆ ఫారినోడు పంపించాడా? ట్రాక్ లోకి వచ్చాడు. నేను కళ్ళు మూసి తెరిచేలోపు వాడు నా కారులో ఉండాలి, మీరు మీ నట్టిట్లో ఉండాలి. నో మోర్ డిస్కషన్. ఫేస్ టు ఫేస్ వచ్చి చాలా రిస్క్ చేసావురా. అగ్ని పర్వతం నీ ముందుకొచ్చినా, నువ్వు అగ్ని పర్వతం ముందుకొచ్చినా మెస్సేరా. పెళ్ళయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచండి. వీడిని కలిపి పాతేద్దాం. సార్ నా కోసం మా ఫ్యామిలీ రాదు, అలాంటిది మీరు ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వచ్చారంటే యువర్ వెరీ గ్రేట్ సార్. ఎవడ్రా నువ్వు? ఫేస్బుక్ ప్యాచ్ వేసుకునే వాళ్ళ ఉన్నావు. అంటే మీరు నా కోసం రాలేదా? నీ కోసం నేను ఎందుకు వస్తాను రా? అవును రే, పెళ్ళైన తర్వాత నిన్ను నన్ను కలిపేసేస్తా ఉన్నారు. ఇంతకీ పెళ్ళి ఎవరిదిరా? మా కార్తీక్ సార్ది. ఆ త్వరగా ఆపేసి 2 నిమిషాలు అంతా మాట్లాడు. అరే ఎవర్రా అది? భూపతి కూతురు. భూపతి కూతురా? యా. వాడు అనుకుంటున్న పెళ్లి దీంతోనేనా? యా. మరి ఆ పెళ్లి క్యాన్సిల్. ఈ విషయం స్వీటీ మేడం తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీకు? నీ తల తీసేస్తే. ఇప్పుడే స్వీటీ మేడం ఫోన్ చేస్తున్నాను. చేసుకున్నావేంటి? పెళ్ళైతే నీకేమొస్తారా? 2 మిలియన్ యూరోస్ వస్తాయి. నీకు 3000 కోట్లు ఐడియా ప్లాన్ చేస్తే నాకు డబ్బులు ఎందుకు వస్తాయండి? ఈ నెల 31st 12 o'clock లోపు మీ స్వీటీ మేడం పెళ్లి జరగకపోతే తన ఆస్తంతా పోద్దా? మొత్తం పోద్ది. స్మాష్. అప్పటి వరకు పెళ్లి నాతోనే నమ్మించి లాస్ట్ మినిట్ లో నేను జంప్ అయిపోయి ఎవ్వరు లేని టైంలో నువ్వు ఒక్కడివే దాని పక్కన ఉన్నావు అనుకో, ఏం చేస్తది? ఏం చేస్తది? నిన్నే చేసుకుంటది. నో ఆప్షన్. ఇన్నాళ్ళు అందరికీ సలహాలు ఇచ్చి వాళ్ళ లైఫ్ కి టర్న్ ఇచ్చారు. ఇప్పుడు నీ సలహా తీసుకుని నా లైఫ్ కి టర్న్ ఇచ్చుకుంటాను. వెంకట్రావు, కార్తిక్ దొరికాడా? దొరికాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకునే బాధ్యత నాది. మీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటున్నాను. మీరు హనీమూన్ కి అన్ని రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. నా బాస్ నాకే భార్యం చేశాం. ఐ లవ్ యూ. పుచ్చుకో. అన్నయ్య గారు పెళ్లి ఎంత బాగుందో.
అవును మామయ్య, మా అమ్మకి ఇలాంటి విలేజ్ హౌస్ అంటే బాగా ఇష్టం. భలే వాడివి అల్లుడు. ఈ ఇల్లు మీదే అనుకోండి. అనుకుంటే అయిపోద్దా? తాజ్మహల్ నాదనుకుంటాను. అయిపోద్దా? దాందేముంది, రాసిస్తాం. ఇదే కట్నం అనుకోండి. రిజిస్ట్రేషన్ తర్వాతనే పెళ్లి. చాలా మాట తప్పరు కదా? మాట తప్పటం మా బ్లడ్ లోనే లేదు. అనయ్య ఒక్క నిమిషం రానయ్య. వస్తాను. ఇదిగో బెంజి బాబు, ఈ తొక్కలు ఇంటి కోసం ఈ డిస్కషన్ అవసరమా? నీకున్న ఆస్తి ముందు ఇల్లు లెక్క బొక్క. ఇప్పుడు కొత్త మ్యాటర్ ఓపెన్ అవుద్ది, చూడండి. అదేంటన్నయ్య, ఈ ఇల్లు సరస్వతి పేరు మీద ఉంది. నువ్వేమో ఆడ కమిట్ అయ్యావు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాం? అవునన్నయ్య. ఒక పని చేద్దాం, మనకున్న 100 ఎకరాల కొబ్బరి తోట ఇచ్చేద్దాం. నువ్వు వెళ్ళి ఈ ఇల్లు ఇవ్వడం కుదరదని చెప్పు. చెప్పేసి. ఏంటి మావయ్య మీటింగ్ పెట్టారు? ఏదైనా ప్రాబ్లమా? అలాంటిది ఏం లేదు అల్లుడు. ఈ ఇల్లు ఆ ఇల్లే ప్రాబ్లం. ఏంటి కాకపోతే ఇల్లు మీరు కాదా? అబ్బే ఇల్లు మాదే, కానీ అది మా చెల్లెల పేరు మీద ఉంది. అదేమో ఫారెన్ లో ఉంది, దానికి మాత్రం రాకపోగలేదు. ఎంత పని చేశారు మావయ్య? ఇప్పుడే కదా రిజిస్ట్రేషన్ తర్వాతే పెళ్ళని మా నాన్న ముందు కమిట్ అయ్యారు. ఇప్పుడు ఎలా? ఏంటా పులిహార మీటింగ్లు? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పెళ్లి ఆపేద్దాం. అదిగో మా నాన్న స్మెల్ పెట్టేశాడు. ఇప్పుడు ఎలా? ఊరు బయట 100 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అది మీ అమ్మకి ఇచ్చేద్దాం. అది గోల్డ్ మైన్ లాంటి ల్యాండ్. గోల్డ్ మైన్ తో మా అమ్మ ఏం చేసుకుంటుంది మావయ్య? అసలే మా అమ్మ గోల్డ్ చాలా ఎక్కువ ఉంది. ఏం చేసుకోవాలో తెలియక దాన్ని కరిగించి గోడకు రంగేసుకుంటుంది. గోల్డ్ లో లేనిది ఈ ఇంట్లో ఏముంది? ఇదేమన్నా మైసూర్ ప్యాలెస్? మావయ్య మా అమ్మ సంగతి మీకు తెలియదు మావయ్య. అమ్మ హార్ట్ కిప్కి 2 సెంట్లు ఇచ్చాం. ఒకసారి అమ్మ పిజ్జా కావాలంటే మా నాన్న బర్గర్ తెచ్చాడు. దాంతో అమ్మ హార్ట్ అటాక్ తెచ్చుకుంది. అప్పుడు మొదటి సెంట్ ఇచ్చాం. ఏంటి బర్గర్ కాదు, పిజ్జాకి. ఇంకోసారి అమ్మ ఆడి కార్ కావాలంటే మా నాన్న ఎవడో వాడిన కార్ తెచ్చాడు. దాంతో మళ్ళీ హార్ట్ అటాక్ తెచ్చుకుంది. అప్పుడు 2 సెంట్ ఇచ్చి మా అమ్మని బతికించుకున్నాం. అయ్యో, ఒకసారి చూడండి మావయ్య, 2 సెంట్లతో సెల్ఫీలు ఎలా తీసుకుంటుంది. మా అమ్మ ఏదైనా తంది అని ఫిక్స్ అయితే తన గుండెల్లో దాచుకుంటుంది. అది కాదని తెలిస్తే హార్ట్ అటాక్ తెచ్చుకుంటుంది మావయ్య. 3 సెంట్ ఇద్దాం. అదేనా టెంటా? ఒకదానకాల ఒకటి వేయడానికి స్టెంట్. ఇప్పుడు ఏమన్నాను? టెంట్. అంత ముందు టెంట్. మావయ్య సూపర్ ఐడియా. ఏంటది? టెంట్ హౌస్ అంటే అదే మావయ్య. నేను చెప్తా. అంటే ఇప్పుడు మన పెళ్ళాలను ఎలా తీసుకొచ్చుకున్నాం, మన చెల్లెల్ని కూడా అలాగే తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టించి పంపించేయాలి. అంతే కదా? టూ షార్ప్. దాని మొహం చూడడం నాకు ఇష్టం లేదు. మా అమ్మకి ఇంకో స్టెంట్ వేయించడం నాకు ఇష్టం లేదు. నువ్వేం ఆలోచించుకో. అసలే వాళ్ళ అమ్మ పరిస్థితి బాలేదు. ఒప్పేసుకోనయ్యా. అల్లుడు, నాకు ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నా. థ్యాంక్స్ మావయ్య, మా అమ్మ ప్రాణాలు కాపాడారు. రే అనే ఆ సరస్వతి కొడుకుని పిలవండి. ఏంటి పిలిచారు? ఒకసారి మీ అమ్మా నాన్నకి ఫోన్ చేయి. ఏ అమ్మా నాన్నకి? ఎంతమంది ఉన్నారా నీకు అమ్మా నాన్నలు? అంటే మీరు అనుకునే అమ్మ నాన్నక, నేను అనుకునే అమ్మ నాన్నక? కొంచెం క్లారిటీ ఇవ్వండి. మావయ్య వీడితో మనకి చాలా పని ఉంది, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఒకసారి మా అమ్మ నాన్నకి ఫోన్ చేయండి. మీ అమ్మ నాన్నకి మామూలు ఫోన్ చేయడం ఏంట్రా? అది కాదు సార్, రాత్రి ఫోన్ వచ్చి మా అమ్మ నాన్న ఫోన్ చేశాను సార్. అందులో ఫీడ్ అవుతుంది కదా, చేయండి సార్. ఇదిగోండి. నేనా? ఎవరు? నేనే. అన్నయ్య? నేనే మాట్లాడుతున్నా. చూడు, నా కూతురు పెళ్లి కుదిరింది. నువ్వు మీ ఆయన కలిసి వచ్చేయండి. అలాగే అన్నయ్య. రే జాగ్రత్తగా వినండి. సరస్వతి వస్తుంది కదా అని దాంతో రాసుకో పోసుకో తిరగండి. పెళ్లాలతో ఎలా యాక్ట్ చేస్తున్నామో దాంతో కూడా అలాగే యాక్ట్ చేయాలి. పెళ్ళైన తర్వాత దాన్ని వీళ్ళని ఇక్కడి నుంచి గెట్టేయాలి. ఏంటి ఏంటి అసలు ఏం జరుగుతోంది కార్తిక్? ఏంటిదంతా గేమా? నాన్న బాబాయిలు మారిపోయి వాళ్ళని తీసుకొచ్చారని పాప అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా గేమ్ అని తెలిస్తే గుండాకి చచ్చిపోతారు. ఇంతమందిని మోసం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నాకు ఈ పెళ్ళొద్దు. అసలు గేమే ఆడకపోతే గెలుపు ఎక్కడి నుంచి వస్తుంది దివ్య? ఈ స్కీమ్ పేరుతో వాళ్ళందరినీ దగ్గర చేశాను. దీన్ని పర్మనెంట్ చేయటమే నా ఏం. వాళ్ళు చేసిన తప్పునే వాళ్లే సరిదిద్దుకునేలా చేస్తాం. ఇదంతా జరిగాకే మన పెళ్లి, ఓకేనా? అన్నా తమ్ముని కొట్టాడు, ఆ భూపతి ఇంట్లో ఉన్నాడంటనా? ఆ భూపతి ఆడి కూతురికి ఆడి పెళ్ళేంటనా? జాతరలో మేకలు చేరినట్టు అందరూ ఒకే చోట చేరారనమాట. ఆ భూపతి గారి ఇంట్లో జరగబోయేది పెళ్లి కాదురా, బలి.
ఎలా ఉన్నారు అన్నయ్య? బానే ఉన్నావమ్మా, రండి. మామయ్య పలకరించండి. టెంట్ హౌస్ బాగున్నా. ప్రయాణం ఎలా జరిగింది? బాగానే జరిగింది బాబు. చాలా దూరం నుంచి వచ్చారు, రెస్ట్ తీసుకుంటారు. రండి. స్వీటీ, సడన్ గా ఇది ఎంట్రీ ఇచ్చిందంటారా బాబు? ఈ ట్విస్ట్ ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో చేసి మనం చేపద కొంపలు అంటుకుపోతాయి. అదే హాయ్ డార్లింగ్. నేను ఇక్కడికి వస్తానని నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా. మ్యారేజ్ ఇక్కడ ఫిక్స్ చేశారని నాకు చెప్పవా? కనీసం ఫోన్ కూడా చేయవా? ఈ అమ్మాయి ఎవరు? మా కాబోయే కోడలు అన్నయ్య. అవును, నేనే పెళ్లి కూతురు కదా. అవునా అల్లుడు? మరి నువ్వు తలుపుతున్నావు? మెడ నొప్పి. ఆంటీ, వీళ్ళంతా మనకి రిలేటివ్సా? ఈ వైట్ అండ్ వైట్ ఎవరు? స్వీటీ, మా అన్నయ్య నీకు బాబాయ్ అవుతారు. తనకి రిలేషన్స్ అంతగా తెలియదు అన్నయ్య. నైస్ టు మీట్ యూ. పెళ్లి అరేంజ్మెంట్స్ బాగా చేయండి. లోపలికి రండి. బాబు కూడా చాలా దూరం నుంచి వచ్చావు కదా, రెస్ట్ తీసుకుందానే. మ్యూజిక్ బాగా రొమాంటిక్ గా మెయింటైన్ చేస్తున్నారు మేడం. తన్ని తీసుకొస్తానని ఇక్కడే సెటిల్ అయిపోయాం. యూ ఇడియట్. కుడితే నవ్వుతావిట్రా. యూ కమ్ ఇన్ సైడ్. ఐ వాంట్ టాక్ టు యూ. బై కార్తిక్. బాయ్ కార్తీక్. లోపలికి పిలుస్తుంది ఏంట్రా? ఇవన్నీ ఎందుకమ్మా? తనని కోడలుగా మన ఇంటికి తీసుకొస్తావు అనుకున్నాను గాని నన్ను నా పుట్టింటికి తీసుకొస్తావు అనుకోలేదురా. అవునా? స్వీటీని ఎందుకు తీసుకొచ్చారు? అది కార్తీక్ పెళ్ళంటండి. త్వరగా బయలుదేరమని అన్నయ్య ఫోన్ చేశాడు. మీ అన్నయ్య? మీరు టికెట్స్ బుక్ చేయండి. ఇప్పుడే బుక్ చేస్తారు. కార్తిక్ కి పెళ్ళేంటి? అంటే ఇప్పుడే మా అన్నయ్య ఫోన్ చేసి కార్తీక్ పెళ్లి ఫారెన్ లో ఎందుకు, మన సంప్రదాయం ప్రకారం మా ఊర్లో మా ఇంట్లో చేద్దామంటున్నారు. మరి నేను రాకుండానే పెళ్ళైపోతుందా? భలేదానవే, ఇప్పుడే ఫోన్ వచ్చింది. అంతలో నువ్వు వచ్చేసావు. నాకు ఇండియన్ వెడ్డింగ్స్ అంటే చాలా ఇష్టం. అంకుల్, ఈ విషయం కార్తిక్ చెప్పదు. సర్ప్రైజ్ చేద్దాం. ఎప్పటి నుంచి అదేని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో ఏంటో. నా స్వీటీకి ఏ కలర్ బాగుంటుందంటావు? ఇప్పుడు దాని టాపిక్ అవసరమా? ఆఫ్ కోర్స్, ఏదైనా బాగుంటుంది అనుకో. ఇదిగో వదినా, ఇది కట్టుకో, బాగుంటుంది నీకు. టెంట్ హౌస్ అనే టెంట్ హౌస్. పెళ్లి కూతురు పిలవండి, చీరలు సెలెక్ట్ చేసుకుంటుంది. బాబోయ్, ఇదేంటి ఊపుకుంటూ వచ్చేస్తుంది? షీఈస్ కమింగ్. వెళ్ళి కవర్ చేయలేకపోతే దొరికిపోతుంది. నేనా? దివ్యతో నా పెళ్లి జరిగితేనే స్వీటీతో నీ పెళ్లి జరుగుతుంది. ఆగండి మేడం. ఎందుకు? ఈ డ్రెస్ ఏంటి, ఈ ఎక్స్పోజింగ్ ఏంటి? మిమ్మల్ని అందరూ అదోలా చూస్తుంటే నాకు ఎబోలా వచ్చినట్టు ఫీల్ అవుతున్నాను. ఇదే పెళ్లి కూతురు చీర. అవునా? చాలా బాగుంది. నిజంగా? ఏంటిది? ఇది పెళ్లి కూతురు శారీనా? మా ఇంట్లో సర్వెంట్ కూడా వేసుకోదు. నాకు నచ్చింది, నీకు నచ్చడం కాదు, నాకు నచ్చాలి. పెళ్లి కూతురుకి ఇంత చీప్ శారీ సెలెక్ట్ చేస్తారా? దీని కాస్ట్ ఎంత? లక్ష ఉంటది. పెళ్లి కూతురు శారీ మినిమం 10 lakhs ఉండాలి. శారీయే కాదు, ప్రతిదీ కాస్ట్లీగానే ఉండాలి. ఐ వాంట్ అ గ్రాండ్ వెడ్డింగ్. కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావే. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోరా యాదవా. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. నువ్వు పెళ్లి కొడుకు కదా, నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? పెళ్లి ఇక్కడ చేయడం కాదు, పెళ్లికి ఏం కావాలో చూసుకోవాలి. ఇక్కడ ఆర్గనైజేషన్ నాకు నచ్చలేదు. ఎందుకన్నా యూరోప్ లో పెట్టుకుంటే బాగుండేది. ముందు దాన్ని కంట్రోల్లో పెట్టు. శంకర్ నాకు చెప్తుందండి మావయ్య. అసలు అది ఎవర్రా నా కూతురు పెళ్లికి వచ్చి పెత్తనం చేస్తుంది? రేయ్, నీ పెళ్ళాంని కంట్రోల్లో పెట్టు. మీరేం కంగారు పడకండి సార్, పెళ్ళైన తర్వాత నేను కంట్రోల్లో పెడతాను కదా. రే, నీ పెళ్ళాంని వీడేంట్రా కంట్రోల్లో పెట్టేది? అంటే 10 మందికి ట్రై చేస్తే ఎవరో ఒకరి కంట్రోల్లో ఉంటుంది కదా మామయ్య. అంతేగాని నువ్వు రారా చెప్తున్నారు కదా. అల్లుడు,
ఇక్కడేం జరుగుతుంది? ఎందుకు ప్రతిదానికి ఆవేశపడతారు? మీ చెల్లెలతో మనకి ఇప్పుడు చాలా పని ఉంది. అయినా మా అమ్మ నాన్న ఏమన్నా అంటే ఫీల్ అవ్వాలి కానీ అదెవరితో అంటే ఫీల్ అవడం దేనికి? రావు గారు మీకు చీర నచ్చింది కదా? షీఈస్ ద ఆడియన్. వాళ్ళకి నచ్చితేనే మనకు నచ్చినట్టు. అయినా మా స్టేటస్ కి చీర కాస్ట్ మినిమం 20 lakhs ఉండాలి. ఇది మసిగొట్టలా ఉంది. ఏమే మొన్న స్టవ్ తోడడానికి మసిగొట్టలేదన్నా? ఇదిగో ఇది ఉంచు. నాన్న అలా ఇచ్చినారండి. చీర గట్టిగా తగిలి అమ్మ సెంట్లు ఊడిపోతా. సారీ మై సన్. లగేష్ ఈ చీరలు వాళ్ళ తర్వాత ఇంటి సంగతి ఏంటి? ఇంకో 2 రోజుల్లో పెళ్లి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు? నాకు తెలవాలి, నాకు తెలవాలి, నాకు తెలవాలి, నాకు తెలియాలి. అర్జెంట్ గా దాంతో సంతకం పెట్టించాలి. మనం పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు. ఇప్పుడు మన జుట్టు దాని చేతిలో ఉంది. సంతకం పెట్టనంటే పెట్టకపోతే 4 పీక్ పెట్టిద్దాం. ఒకవేళ అది పెడతానన్నా దాన్ని మూడు పెట్టిస్తాడా అని. అవసరమైతే వాడి పీక మీద కత్తి పెట్టైనా సంతకం పెట్టిద్దాం. ఈ పర్ఫ్యూమ్ మా పెద్దన్నయ్యకి. అన్నయ్య రండి రండి అన్నయ్య. గిఫ్ట్స్ అన్ని తీసుకుని నేనే వద్దాం అనుకున్నాను. పెద్దన్నయ్య ఇది నీకోసం. రగన్నయ్య ఇది నీకు. అవన్నీ తర్వాత ముందు నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటన్నయ్య? ఏం లేదు, ఆడపిల్లవ కదా అని నాన్న ఇల్లు నీ పేరు మీద రాశాడు. ఇప్పుడు అన్నయ్య వేరే వాళ్ళకి రాసిస్తానని మాటిచ్చాడు. నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టాలి. దాందేముందన్నయ్య, ఈ విషయం నన్ను అడగడం ఎందుకు? పేపర్స్ రెడీ చేసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాను. మాకు మీ ఆస్తిపాస్తులు అక్కర్లేదు బావా. మేమంత దూరం నుంచి వచ్చింది మీ ఆప్యాయతల కోసం. మీ అందరికీ దూరమై తను 25 ఏళ్లగా ఎంత కుమిలిపోయిందో నేను చూశాను బావా. విషయం చెప్పనా బావా, మీ చెల్లి ఎన్నో రాత్రులు నిద్రలో ఎక్కులు పెడుతుంటే మంచినీళ్ళ కోసమేమో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేవాడిని. కానీ అవి కన్నీళ్లతో పెడుతున్న ఎక్కుళ్ళని తర్వాతే అర్థమైంది. ఈ గుమ్మంలో అడుగు పెట్టాకే తన కళ్ళల్లో ఆనందం చూశాను బావా. నాకు మీరు కావాలన్నయ్య. ఈ ఆస్తి పాస్తులు అవసరం లేదు. సరే సరే, మేమేదో ఊరికే చెబుదామని వచ్చాం అంతే. పదండి. అన్నయ్య చూసావా అన్నయ్య, సరస్వతిని మనం తప్పుగా అనుకున్నాం. మనం దాని మీద 25 ఏళ్ల పగరం పెంచుకుంటే అది మన మీద 100 ఏళ్ల ప్రేమను పెంచుకొని వచ్చింది. ఏంట్రా కరిగిపోతున్నారా? అది చేసింది మర్చిపోయారా? వదినా ఇది మీకోసమే తెచ్చాను. తల్లి నీకో దండం. నీ వల్లేగా 25 ఏళ్లు మా మొగుళ్ళకి దూరంగా పడి చచ్చాం. ఆ దేవుడి దయవల్ల ఇప్పటికైనా ఇంట్లో కాలు పెట్టగలిగాం. వెళ్ళు వెళ్ళు, అవి తీసుకెళ్ళు. అత్తయ్య, అమ్మా మీరు ఇంట్లో అడుగు పెట్టింది ఆ దేవుడి దయ వల్ల కాదు, అత్తయ్య దయ వల్ల. దివ్య ఆగత్తయ్య, వీళ్ళకి నిజం తెలియాలి. ఏంటమ్మా నువ్వు అనేది? కార్తీక్ అత్తయ్య కొడుకు. చెప్పేశావా? మీ ఆడల దగ్గర ఏది దాగదే? అది కాదు కార్తీక్, అమ్మ వాళ్ళు. విన్నాను, అంతా విన్నాను. చూడండి అత్తయ్యలు, మా అమ్మకి తెలియకుండా ఒక తప్పు జరిగింది. దానివల్ల 25 ఏళ్లుగా మీరందరూ బాధపడుతూనే ఉన్నారు. దాన్ని తలుచుకుని ఇవిడ ప్రతిరోజు కుమిలిపోతూనే ఉంది. అందుకే దాన్ని సరిచేయడానికి నన్ను ఇక్కడికి పంపింది. మా అమ్మ ఆర్డర్ వేస్తే ఆకాశాన్ని భూమిని కలిపేస్తా. మిమ్మల్ని మామయ్య కలపడం ఒక లెక్క. నన్ను క్షమించొద్దునా? మా భర్తలకి దూరంగా ఉన్నావన్న బాధతో నిన్ను దూరంగా పెట్టాం, కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. నన్ను కూడా క్షమించొద్దునా? ఏమా హ్యాపీగా? ఓకే, ఇక్కడ అత్తయ్యలందరూ సెట్ అయిపోయారు. ఇంకా సెట్ అవ్వాల్సింది మామయ్యలే. వెదర్ హాట్ గా ఉంది, బాడీ హీట్ గా ఉంది. ఇదే స్వీటీ రూమ్ అనుకుంటా. ఇక్కడ పడుకున్నావా? ఆహా, పడుకున్నావా? లవ్లీ. నువ్వు నీ షేపు, నేను ఇలా చూస్తుంటే నా స్వామి రంగా సూపర్. అబ్బా అబ్బో, ఏం జరికిచ్చావే?
అబ్బో అబ్బా టచ్ అయితేనే అలా మూవ్ అయిపోతున్నావంటే మన టచ్ పవర్ అలాంటిది. ఏమే నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను అనుకున్నా, కానీ ఇప్పుడు దొరికింది ఛాన్స్. రావే చెప్పరా ఇంట్లో ఎవరు దాని మీద కన్వేశావు? ఎవరు అనుకోని నా రూమ్కి వచ్చావు? భూమికి 5 అడుగులు లేవు, నీకు అమ్మాయి కావాలా? అమ్మాయి కావాలంటరా? అమ్మాయి కావాలంటరా? చెప్పరా చెప్పు. ఎవరి కోసం రూమ్ లోకి వెళ్ళావు? లేకపోతే చెప్పేస్తాను నేను. చెప్పు. వెళ్ళింది నీకోసమని ఎలా చెప్పాలి? ఇలాంటి వాడిని అస్సలు స్పేర్ చేయొద్దు. వీడి స్పేర్ పార్ట్ తీసిపారండి. ఏంటేమైంది? ఎందుకు కొడుతున్నారు? వీడు ఎవరు మీదో కన్నేశాడు. నా రూమ్కి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆగండి నేను మాడతాను. ఏంటి వెంకీ ఇది? కంట్రోల్ చేసుకోవచ్చు కదా. నా వల్ల కావటం లేదురా. డ్రైవింగ్ రాకపోతే విమానాన్ని అయినా కంట్రోల్ చేసుకోవచ్చేమో కానీ కాబోయే ఆడిది కళ్ళ ముందు కనపడుతుంటే ఎలా కంట్రోల్ చేసుకుంటావురా? ఒక్కొక్కరిని చూసావా? కుమ్మిసలా ఉన్నారు. ఏదో చెప్పి మేనేజ్ చేయి. ఓ అదా, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. యాదవ్ వీక్నెస్ నువ్వు. వీక్నెస్ ఏంటల్లుడు? ఏం లేదు మావయ్య, వీడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. డే టైం హీరోయిన్ శ్రీదేవి అంటే పడి చేస్తాడు, నైట్ టైం తను ఊహించుకుని నడిచేస్తాడు. అవును మేడం, రేపు పొరపాటున మీ రూమ్ లోకి వచ్చినా కొట్టకుండా కోఆపరేట్ చేయండి. చంపుతాం. వాట్ యు డూయింగ్? ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ మేడం. నువ్వు వీకెండ్ వెంకట్రావు కాదు, వీక్నెస్ వెంకట్రావు. ఈ విషయం తెలిస్తే బోని కపూర్ నీది. అలాంటి నువ్వు రాకముందు ఒక్కటి చేసి నన్ను కుమ్మేశారు తెలుసా? తాకిందంతా దిగిపోయింది. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, అక్కడ బ్యాక్ యార్డ్ లో దానికి పసుపు పూసి స్నానం చేయించి హారతిస్తున్నారు. మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? రేపే పెళ్లి, నన్నెవరూ పట్టించుకోవట్లేదు. అది పెళ్లి కూతురు కాబట్టి దాన్ని చేయిస్తున్నారు. నీకెందుకు చేయిస్తారంట? యు గైస్ ఆర్ టాకింగ్ టూ మచ్. ఏంట్రా దీని గొడవేంట్రా? రోజు రోజుకి దీని అందం మరీ పెరిగిపోతుందిరా. టెన్షన్ లో ఈ సౌండ్లు అవసరమా? మీతో నాకు మాట్లాడనవసరం. కార్తిక్, వాట్స్ గోయింగ్ ఆన్? ప్రతిదీ మాల్లో నడుతావేంటి? యు షట్ యువర్ మౌత్, ఓకే? ఐమ్ టాకింగ్ టు హిమ్ హియర్. రాగండ్రా, మీరు రాగండ్రా. ఏంట్రా స్వీటీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? వాట్ ఏ టచ్, ఐ ఫీల్ ఇట్. రే, అసలు నేను పెళ్లి కూతురు నేను. నా దృష్టిలో మీరేనా? చూడు స్వీటీ, ఇండియన్ మ్యారేజెస్ లో 2 పెళ్లి కూతురు ఉంటారు. ఒకళ్ళు పెళ్లి కూతురు, ఇంకొకళ్ళు తోడు పెళ్లి కూతురు. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి కూతురు అనుకో, నువ్వు తోడు పెళ్లి కూతురు. నువ్వు పెళ్లి కూతురు అయితే ఆ అమ్మాయి తోడు పెళ్లి కూతురు. గాట్ ఇట్? వాట్స్ తోడు పెళ్లి కూతురు? తోడు పెళ్లి కూతురు, రియల్ బ్రైడ్. ఓకే, సో ఐమ్ తోడు పెళ్లి కూతురు. యా, పెళ్లి కూతురు కాదు, తోడు పెళ్లి కూతురు అన్నమాట. రామ్మా, నీ కూడా మంగళ స్నానం చేయిస్తా. ఆడపిల్ల కదన్నయ్య, దానికి చేయించి దీనికి చేయించకపోతే ఫీల్ అవుతుందేమో అని. అలాగే. ఈ డట్టి పిక్చర్ చూడలే సస్తున్నాము, ముందు లోపల తీసుకెళ్ళి. నువ్వేంట్రా? డర్టీ పిక్చర్ కాదురా, నా డ్రీమ్ పిక్చర్. డోంట్ హర్ట్ హర్. నువ్వేంట్రా ఇంకా ఎలా ఉన్నావు? పెళ్లి కొడుకుని చేసే టైం అయింది, వెళ్ళి రెడీ అవ్వు. కొడుకు లాంటి వాడు కదన్నయ్య, పెళ్లి కొడుకుని చేసే టైం అవుతుందని అలా అన్నాను. నువ్వేం అనుకోవద్దు బాబు. ఇట్స్ ఓకే. రామ్మా. ఈ టైంలో అన్నయ్య కూడా ఉంటే బాగుండేది కదా. అమ్మా, పెళ్లి కుమార్తెని తీసుకురండి. అది కూడా వస్తుందేంట్రా? అదేనయ్య, తోడు పెళ్లి కూతురు, తోడు పెళ్లి కూతురు, తోడు పెళ్లి కూతురు. అమ్మా, అత్తమామల ఆశీర్వాదం తీసుకోండి. దివ్య, అదేంటమ్మా వాళ్ళ కాళ్ళకి దండం పెడతావేంటి? లగేష్, మా ఆవిడ బయట ఉంది, వరుస అవుతారు కదా అని నేనే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమన్నాను. అటు అనుకుంటే నా పిల్లం కూడా 25 సంవత్సరాల నుంచి బయట ఉంది. ఫోల్, ఆ బయట కాదరా. ఇంకే బయట? ఆ బయట. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య.
ఐ లైక్ దిస్ కల్చర్. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఇదేంట్రా అన్ని ఓవర్ చేస్తుంది. తోడు పెళ్లి కూతురు కదా. అయ్యా పెళ్లి కొడుకుని రమ్మనండి. You are so cute. అదేంటాడు ఆ అమ్మాయి నీకు ముద్దు పెట్టింది. ఏం లేదు, అబ్రాడ్ లో చాలా కామన్ మామయ్య. మనకు నచ్చితే నమస్కారం పెడతాం, లేకపోతే షేక్ హ్యాండ్ ఇస్తాం. కానీ అక్కడ ఇలా హక్ చేసి కిస్ చేస్తారు. ఈ కల్చర్ ఇండియాలో కూడా వస్తే బాగుండు. చాలా ముద్దొస్తున్నావు. సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోతున్నావు. చేసుకో, పండగ చేసుకో. మామా అని కూడా కోమలకు బాయ్. డబ్బులేమో లక్షలు లక్షలు ఖర్చు అయిపోతా ఉంటే. అండి నేను వచ్చేసానుగా. వచ్చా దాయ్యా. మా ఎండి గారు మళ్ళీ మిమ్మల్ని పేమెంట్ కట్టమన్నారుగా. మేం గట్ల ఇంకా ఇంకో ఆప్షన్ ఉందిగా. ఏందది? ఆయన మీద ఆశలు వదులుకున్నామని మీరు సంతకం పెడితే ఆ కనెక్షన్స్ అన్ని పీకేస్తాంగా. మీరు పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు, పాడి కడితే సరిపోతుంది. ఇంకో లాభం కూడా ఉందిగా. ఏదది? ఆయన అవయవాలన్నీ పీకేసి అవసరం ఉన్న వాళ్ళకి అమ్మేసుకోవచ్చు. మేము ఆయన తీరిగ్గా ఆలోచించుకుని కబుర్లు చేస్తాం. కలిసినా సంతకం పెట్టేద్దామా? బాడీలో పార్ట్స్ అన్ని మంచి మంచి రెట్టు కమ్మేసుకుందామా? ఏందిరా నీ కళ్ళు కావాలా? అబ్బా ఏందిరా తలకాయ కుదరదురా. అతగదా అన్నం లేచి కూర్చున్నాడా? అల్లుడు లేచా. అమ్మాయి ఎక్కడ? ఇంకాడమ్మా అల్లుడు, దానికి పెళ్లి కూడా అయిపోతా ఉంటారు. అవ్వకూడదు. అవ్వకూడదట. కిడ్నాప్ చేయండి. కష్టం అల్లుడు, ఆ చాక్లెట్ బాయ్ గాడికి మన వాళ్ళందరి ఫేసులో నోటెడ్ కదా. బెజవాడ బ్రదర్స్ ని కాంటాక్ట్ చేయండి. ఏంటి తోడు తీసుకోరా? ఏం అక్కర్లేదు. రాత్రి కూడా పంతలేట్రా బాబు. నేను ఇంతేరా, నాలాగే ఉంటాను. ఒకరి కోసం మారను. ఏ నక్షత్రంలో పుట్టావో? ఉబ్బా నక్షత్రం. కన్నడ ఆగు, ఇది ఉంచరా. ఇప్పుడు డబ్బులు ఎందుకురా? మనం వచ్చిన శుభకార్యానికి కాదు, కిడ్నాప్ చేయడానికి. ఒకవేళ అటు ఇటు అయిందనుకో, నువ్వు గుంటూరు బస్ ఎక్కు, నేను ఎలాగోలాగా వచ్చేస్తాను. పొడుగురా బాబు, మళ్ళీ తీసుకుంటా డెసిషన్. కొట్టాలరా, ఈసారి గట్టి కొట్టాలరా. నన్నెందుకు కొట్టావరా? నువ్వే కదరా కొట్టమన్నావు. నేనేదో క్యాజువల్ గా అన్నాను. సారీరా. సర్లే, కిడ్నాప్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. సిచ్యువేషన్ యమ కోఆపరేట్ చేస్తుంది. నాకెందుకో భయంగా ఉందిరా. భయం లేదు, బొక్కలేదు. ఎల్లరితే పెళ్లి సామాన్లు టెంట్ హౌస్ కి, మన పెళ్ళాలి మూన్ హౌస్ కి. ఏం చేసినా సరే ఇవాళ మాక్సిమం పర్లేదంటావా? ఏం పర్లేదు. ఇదేంటో తెలుసా? క్లోరోఫామ్. ఇది కొట్టామనుకో ఎవడైనా పడిపోతే మనం మన పిల్లలతో పండగ చేసుకోవటమే. సూపర్ ఐడియా రా. రే పెద్దోడా, పెళ్లి కూతురు కనిపెట్టగలగా? చిన్నోడా, కొంచెం బ్రెయిన్ వాడు. పెళ్లి కూతురు అన్నాక చేతులు గోరింటాకు, కాళ్ళకి పారాని ఉంటుంది. నీకెలా తెలుసు? ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఇదేదో మన ఫ్యామిలీలో ఉన్నట్టుంది. ఆడు పగిలిపోద్ది. ముందు వచ్చిన పని చూడు. రే పెళ్లి కూతురు అటు ఉండదో ఇటు ఉంటది. రా. లేదురా, అటే ఉంటది. రే పెద్దోడా, పెళ్లి కూతురు ఈ సత్రంలో పడుకోదు, ఆ బెడ్రూమ్ లో పడుకుంటది. నా సిక్స్ అని చెప్తుంది. రా. అంటే మాకైనా సెన్స్ లేంది. నేను రానురా, నువ్వు వెళ్ళు. నీతో వచ్చిన చిక్కేదేరా బాబు, ప్రతిదానికి ఫట్ అవుతావు. నీ ఇగో ఏట్రా నాయన. రారా బాబు. రాను. రావే. ఏంటండి త్వరగా రావే. ఈ టైంలోనా? ముందు నువ్వు రావే, చెప్తానుగా. ఇందులో నా మీనాక్షి ఎవరు? ఇదే షేపు తెలిసిపోతుందిగా. మీనాక్షి. అమ్మో తల్లి. అబ్బా కొంచెం మీనాక్షి, నువ్వు ఎక్కడున్నావా? నువ్వెక్కడ దొరికావా నాకు? అది పెళ్ళావంటే చూడు, గుర్రంలా గురకబెట్టి ఎట్లా తిరగబోతున్నావు. రావే. వద్దండి, నిద్ర వస్తుంది. పాతికేళ్ళం చేస్తుంది అదే కదే. వద్దండి. రావే. వద్దండి. ఏమండి పిలుస్తున్నాడు, వెళ్ళొచ్చుగా. ఆడేవిడే? ఏమో. ఆడు మా అన్నీలాండి. ఈడేవిడే? ఆడ తమ్ముడై ఉంటారులేండి, నాకు నిద్ర వస్తుంది. సర్లే, ఎవడో మనోడు ఓ గొడవ పెట్టేస్తాడు. ఈ రోజు పక్కా ప్లాన్ తో వచ్చానురా. స్వీటీని కసిగా రేప్ చేస్తా. ఎవడైనా అడ్డొచ్చాడనుకో, క్లోరోఫామ్. అమ్మో ఈడెవడు? ఏంట్రా ఈ గొడవ? అంటే అది ఈ విషయం మా అన్నయ్య చెప్పకే. సంగతి తేల్చేస్తాను రేపు. దీన్ని తీసుకుని వెళ్ళిపోతారా? వెళ్ళరా. మీరేంట్రా? వైఫ్ లాస్ట్ నైట్ కదా. ఓహో, వైఫ్ లాస్ట్ నైట్. మరి మా బతుకులేంట్రా? ఈ ఇంట్లో నేనే అనుకున్నాను, అందరూ ఆకలి మీదనే ఉన్నారు. ఈ టైం ఇప్పుడు ఎవడరా బాబు? ఎరా
వినబడతాను చెప్పరా బాబు. నువ్వు నేను ఆ పూలకుండీని ఎందుకు తన్నావురా? రాయ్ తన్నలసింది పోల్కొనేను కాదరా నిన్ను. ముందు పెళ్లి కూతురు ఎక్కడ ఉంది బెగిలేదుకో. ఏంటి కార్తిక్ ఇంత కూల్ గా ఉన్నావు? రేపు పొద్దున్నే పెళ్లి. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకంత టెన్షన్ పడతావు? నేను ఉన్నాను కదా. మేహూనా నాకు చాలా భయంగా ఉంది. జనరల్ గా భయం పోవాలంటే కిస్ చేయాలంటారు. ట్రై చేద్దాం. ఏమో టెస్ట్ చేస్తా పోలా. పెళ్లి కాకుండానే రొమాన్సా? ఈ 30 years బ్యాస్టర్ స్టాక్ ఇలా ఉండాలి. నా ఐస్ క్రీమ్ ఎక్కడుందో? స్వాతి స్వాతి ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఏంటో నాకే ఏమి తెలియట్లేదు ఇక్కడ. నువ్వా? నేనే నెప్పించిదా? ఎక్కడికి? ఈ టైంలో కరెంట్ పోయింది ఎట్రా? ఏమై ఉంటుంది? తీసిపోయి ఉంటుంది అన్నయ్య. వెళ్ళి చూసొస్తా. రిప్ అయినట్టుంది. ఈడొస్తున్నాడేంటి? శ్రీదేవి శ్రీదేవి శ్రీ ఎక్కడికి వెళ్తున్నావు? స్లీప్ వాకింగ్ సార్. నేను నడుస్తున్నానా ఇప్పుడు? ఈ డ్రెస్ ఏంట్రా? ఇది శ్రీదేవిని ప్రపోజ్ చేద్దామని వెళ్తున్నాను సార్. ఎలా ఉంది సార్? డ్రెస్ బాగుందా? బాగుంది కదా. చేతిలో స్ప్రే ఏంటి? పోనీ కబుర్ అడ్డొస్తే ఓకే సార్. లోపలికి వెళ్ళరా. లోపలికా? మొగరం కదా. ఈ దరిద్రుడికి నేను తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. ఏదైతే చేసాడు మెయిన్. మళ్ళీ కరెంట్ పోయింది. ఆగండి. ఎవరా మీరు? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్. నేనేరా పెళ్లి కొడుకుని. అయితే పెళ్లి కూతురు తరపండి. నిజం చెప్పండి రా. ఎవరా మీరు? చిన్నోడా? సార్ మీరు మమ్మల్ని క్షమించాలి. మేము పెళ్లి కూతురు కిడ్నాప్ చేయడానికి వచ్చాం. సార్ ఇప్పుడు మీరు పిలిస్తే అందరూ వచ్చి గోల గోల చేస్తారు. ఇంక జీవితంలో కిడ్నాప్ చేయం సార్. చేయాలి. మీరు కిడ్నాప్ చేయాలి. పెళ్లి కూతురు అదే మీరు కిడ్నాప్ చేయండి. అంటే మీకు పెళ్లి ఇష్టం లేదండి? ఒరే నీకు క్వశ్చన్లు అవసరం, కిడ్నాప్ అవసరం? నువ్వెప్పుడు వచ్చావు వెంకీ? నేను ఎప్పుడు వస్తే ఉందిలే గానీ వాళ్ళని స్వీటీ రూమ్ లో పంపిస్తున్నావు. కిడ్నాప్ చేసుకుంటానంట వెంకీ. పర్పస్? పర్పస్ ఏదైనా పని మంది అవ్వాలి కదా. పనే ఏంటి? ఎప్పో మర్చిపోయావా? రేపే లాస్ట్ డే. రేపు 12 o'clock లోపు స్వీటీకి పెళ్లి అయిపోతే ఆస్తంతా దొబ్బుద్దు కదా. మరి ఒకళ్ళు వీళ్ళు కిడ్నాప్ చేస్తే? కిడ్నాప్ వాళ్ళ ఫేస్ చూసావా? ఎర్రి పప్పలా ఉన్నారు. సో వాళ్ళు స్వీటీని కిడ్నాప్ చేసే టైంలో నువ్వు కిడ్నాప్ అయిపో. ఎవరు లేని టైం చూసి తాళి బయటికి తీసి కట్టేసేయి. ఆస్తంతా నీదైపోద్ది. సరే పెళ్లి కూతురు రూమ్ ఉంది. పెళ్లి కూతురు ఎక్కడరా? ఈ గొంతు ఇప్పుడే తానకెళ్ళినట్టుకుంది. పదవే. ఎవరు వస్తున్నట్టున్నారు? మంచిగా తక్కువ. అబ్బాయి అసలే టైం లేదు. అబ్బా ఏంటండి కంగారు? మనకి లాస్ట్ ఫస్ట్ నైట్ ఇది. ఈ గదిలోకి వెళ్ళిపోతాం. మంచం మంచం ఎంతకే. ఎవరా మీరు? టెంట్ హౌస్. టెంట్ హౌస్. టెంట్ హౌస్ ఇక్కడ ఏం చేస్తాం? అంటే మంచానికి బోట్ లూజ్ కూడా బిగింది. ఏం చేస్తాను చూడేవాడా? అయిపోయేవారు నువ్వు. ఇది పట్టుకో చెబుతా. స్ప్రే ఏం చేసావే? అదేంటి భయ్యా స్ప్రే కొట్టగానే పడిపోయిందండి? నా లాస్ట్ ఫస్ట్ నైట్ ఈ నరుపులో పిలిచిన ఏంటి? ఇదేనంటా పెళ్లి కూతురు? వాళ్ళకి బారానే చేతులు గోరింటాకు ఫిక్స్ రా. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోరా బాబు. అంతేనంటావా? హలో పెళ్లి కూతురు? తోడు పెళ్లి కూతురు కాదంట్రా. రియల్ బ్రైడ్. రియల్ బ్రైడ్? యా. అయితే ఫిక్స్. అయితే ఫిక్స్. వి విల్ టేక్ ఎ రైట్. అంటు కప్పలకి ఎంత బరువు ఉంది? ఏంటంటారా ఇది? ఎవర్రా మీరు? నేను చిన్నోడిని ఆడి పెద్దోడు. వీఆర్ కిడ్నాపర్స్. కిడ్నాపర్స్? రేయ్ మీరు కిడ్నాప్ చేయటం నేను చూశాను కదరా. నేను ఎవరికైనా చెప్తే మీరు ఏమైపోతారా? కరెక్టే కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే నన్ను కూడా కిడ్నాప్ చేసేయండి. అయిపోయింది. అయిపోయిందా? నా దగ్గర ఉంది. నేనే కొట్టేసుకుంటా. ఇదేట్రా ఇంట్లో ఉన్న అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ముందా ముసుగులు తీయండి రా. చూసుకోండి. ఎవరా మీరంతా? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఎవర్రా ఇది? ఎవరంటారండి? ఆ పెళ్లి కూతురా? భూపతి గారి కూతురు తీసుకురామంటే దీన్ని తీసుకొచ్చారంటే? Shut up. నేనే పెళ్లి కూతుర్ని. పెళ్లి నాదే. ఏందలుడు ఈ రచ్చ? 15 minutes టైం ఉంది. 15 minutes లో నా పెళ్లి జరగకపోతే 3000 crores ప్రాపర్టీ పోతుంది. స్వీటీ బాసికం కట్టుకుని తాళితో రెడీగా ఉన్నాను. ఇక్కడున్న ఎదవల్లో నేనే బెస్ట్ ఆప్షన్. పైగా మగవాణ్ణి కూడా. దా కట్టించుకో. కట్రా తాళి. మ్యారీ మీ. కట్టకపోతే చంప. పూలు పూలు ఎంత బరి తగ్గించావే?
నన్ను కాదని ఆ బేవస్గాడి చేసుకుంటావా? ఏముంది వాళ్ళు చీకేసిన తాటికాయ మొహం వాడును. చంపేస్తా. కొంతమంది కొడితే ఎక్స్రేల్లో కనిపిస్తుంది, కొంతమంది కొడితే స్కానింగ్ లో కనిపిస్తుంది. అదే నేను కొడితే హిస్టరీ మొత్తం వినిపిస్తుందిరా. నాకు దక్కని దాన్ని ఇంకెవరికి దక్కనివ్వను. పట్టుకుని రావాడిని. ఏమైంది? బావగారు మన దివ్య కనిపించట్లేదు. కనిపించకపోవడం అంటే? అవునండి కనిపించట్లేదు. ఏంటమ్మా చెప్పేది? వాళ్ళు కిడ్నాప్ చేయమని స్వీట్ కదా. దివ్య ఏమైంది? భూపతి, నీ కూతురు నా దగ్గర ఉంది. నీ కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తున్నాను. టైం వేస్ట్ చేయకు. ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉంది. వచ్చి అక్షంతలు వేసి ఫస్ట్ నైట్ కి పంపిద్దుగానే రా. నరసింహస్వామి గుడికి రా. వస్తుందా? ఎవరెవరు ఫోన్ చేసావు? నీ బాబుకి నీ మావయ్యకి ఇద్దరు వస్తున్నారు. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు, ఎంతో బిల్డప్ ఇచ్చి నన్ను కిడ్నాప్ చేసావు. బానే ఉంది కదా. ఇప్పుడు సైలెంట్ గా నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయక ఈ ఫోన్ లో ఫ్రస్ట్రేషన్ అవసరమా? ఎంత పొగరే నీకో. నా వెనకాల ఇద్దరున్నప్పుడే ఏం పీకలేకపోయాం. ఇప్పుడు మూడో వాడు వస్తున్నాడు. ఏం చేస్తావురా? ఎవడే వాడు? నా మొగుడు. ఏంటి రెచ్చిపోతున్నావు? రాని నా కొడుకుని. అదిగో వచ్చాడు నా మొగుడు. ముహూర్తానికి అందరూ అందుకున్నారు. గ్రూప్ ఫోటోకి కరెక్ట్ గా ఉన్నారు. గ్రూప్ ఫోటో కాదు గానీ నీ సోలో ఫోటోకి ఫ్రేమ్ రెడీ చేసుకోరా. గంటలో దండ పడతాయి. వీడికి గంట కూడా వేస్ట్ అయ్యి. వాడంతా మగాడా? మగతనం అనేది మాటల్లో ఉండదురా, చేతల్లో ఉంటది. రా. ఈ ఒక్క వేటు పడితే చాలరా, నీ పగకి వాళ్ళ పంతానికి ఫుల్ స్టాప్ పడిపోద్ది. రేయ్, పగంటే ఎదుటి వాటిని చంపటం కాదురా, నీ సంతోషాన్ని నువ్వే చంపుకోవటం. అది తెలుసుకుని హ్యాపీగా బతుకు. పో. సభాషలుడు, ముహూర్తానికి టైం అయింది. ఇక్కడే తాళి కట్టే. పంతులు ఇక్కడే ఉన్నాడు. మీ అమ్మ నాన్నని ఇక్కడికే రమ్మను. కార్తీక్, కార్తీక్
ఏంటమ్మా ఒకదాని వచ్చావు? నానేరి నాన్న చెల్లెని తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయారు. ఎంత చెప్పినా వినట్లేదు. నిన్ను కూడా తీసుకొచ్చేమన్నారు. అసలు ఈ పెళ్లి వద్దంటున్నారు. ఏంటమ్మా మీరు మాట్లాడేది? ఆయన పెళ్లి వద్దంటే మావయ్య వద్దంటేంటో నేను మాట్లాడతాను. మాట్లాడు. నాన్న ఎక్కడున్నావు? ఏం నాన్న నువ్వు? నాన్న నేను చెప్పేది విను. నాన్న హలో అల్లుడు ఏమైంది? మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోవట్లేదు మావయ్య. ఎందుకు? పెద్దరికం పేరు చెప్పి కత్తులతో వైలెన్స్ చేసే మీకు మాకు సెట్ అవ్వదంట. ఇవాళ పెళ్లి కూతురు కిడ్నాప్ అయింది, రేపు నేను, ఎల్లుండి మా అమ్మ నాన్న కిడ్నాప్ అవ్వడం గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. ఈ పెళ్లి జరగదు మావయ్య. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? నా కూతుర్ని ప్రేమించింది నువ్వు. 10 మందికి విషయం తెలిసిపోయాగా నా కూతుర్ని పెళ్లి చేసుకోకపోతే దాని పరిస్థితి ఏంటి? అది కదా మావయ్య. అల్లుడు, ప్రేమించుకున్నది మీరు, పెళ్లి చేసుకోవాలనుకున్నది మీరు, మధ్యలో మీ నాన్న పెత్తనం ఏంటి? అదేం మావయ్య అలా మాట్లాడతావు? కన్న వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కదా? కాదు, మీ ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్. అది వాళ్ళని ఎదిరించినట్టు అవుతుంది కదా మావయ్య. ఎదిరించాలి. ఎదిరించకపోతే ప్రేమ నిలబడదు అల్లుడు. నువ్వేం దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు. ప్రేమించావు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. దాంట్లో తప్పేముంది? తప్పు కాదంటావా మావయ్య? కాదు. కాదా? కాదు కాదు కాదు. ఇది తప్పు కానప్పుడు మరి 5 ఏళ్ల క్రితం మా అమ్మ చేసిన దాంట్లో తప్పేంటి మావయ్య? మీ అమ్మ అమ్మా మీ అమ్మ ఎదిరించకపోతే ప్రేమ నిలబడదన్నాం. అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్ అన్నాం. కానీ అమ్మ మీద ఎందుకు మామయ్య పగ పెంచేసుకున్నాం? సరే అసలు నేను ఎవరో కూడా తెలియకుండా నీ కూతురికి నేనే కరెక్ట్ నువ్వు ఫిక్స్ అవడంలో తప్పలేనప్పుడు ఒక మనిషిని చూసి అర్థం చేసుకుని తనే నాకు కరెక్ట్ అని మా అమ్మ ప్రేమించడంలో తప్పే ఉంది మామయ్య. మామయ్య నేను మీ కూతురిని చేసుకోవడం కోసం మీ పగలని పక్కన పెట్టి మీ చెల్లెల్ని పిలిపించమంటే పిలిపించారు, మీ పంతం పక్కన పెట్టి అత్తయ్యని రప్పించమంటే రప్పించారు. ఏ నేను చెప్పనా మావయ్య, మీ కూతురు అంటే మీకంత ప్రేమ. ఈ ప్రేమలో తప్పు లేనప్పుడు మా నాన్న మీద అమ్మకున్న ప్రేమ తప్పెలా అవుద్ది మావయ్య? మావయ్య మనకు నచ్చింది ప్రతిదీ కరెక్ట్ కాదు, నచ్చింది ప్రతిదీ తప్పు కాదు. ఈ చిన్న లాజిక్ మీకు అర్థమై ఉంటే మన కుటుంబం ఇలాగ మొక్కలయ్యేది కాదు. నేను మిమ్మల్ని నిలదీయడానికి రాలేదు మామయ్య, మీ తప్పులు ఎత్తి చూపించడానికి రాలేదు. కానీ 25 ఏళ్లుగా ప్రేమిస్తున్న నాన్న పక్కనే ఉన్నా, కనీ పెంచిన నేనున్నా తన ఆనందం పంచుకోవడానికి నా వాళ్ళు పక్కన లేరనే గుండెకోత మా అమ్మకి ఇంకా ఉండకూడదని వచ్చాను. ఆడపిల్లకి అమ్మ నాన్న కాదు మామయ్య, అన్న ఏ బలం, ఆ బలం మళ్ళీ మా అమ్మకి ఇవ్వాలని వచ్చాను. ఒక్కటి గుర్తుపెట్టుకో మామయ్య, నేను తనని ప్రేమించాను అంటే నా వాళ్ళని ద్వేషిస్తున్నానని కాదు. నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే నా వాళ్ళకి దూరం అవ్వాలనుకుంటున్నానని కాదు. ప్రేమించడం అంటేనే దగ్గర అవ్వాలనుకోవడం మామయ్య. ఇది మీకు అర్థమై ఉంటే ఈ పాటికి మనల్ని పిల్లా పాపలతో నిత్యం పండగతో నిండిపోయారు. ఇదంతా నేను మీ చెల్లెలు కొడుకుగా చెప్తే మీకు అర్థం కాదు మామయ్య. నీకు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తేనే అర్థం అవుతుంది. అందుకే పగలతో పెరిగిన మీకు ప్రేమను పరిచయం చేశాను. దానికోసం ఏమైనా చేసేలా చేశాను. చిన్న రిక్వెస్ట్ మావయ్య, ఇన్నాళ్ళు పగను గెలిపించారు, ఈ ఒక్కసారి ప్రేమను గెలిపించారు మావయ్య ప్లీజ్. అన్నయ్య
నన్ను క్షమించమ్మా. అయ్యో ఇన్ని రోజులు ఈ ఇల్లు ఇలా అయిపోవడానికి కారణం నువ్వు అనుకున్నాను. నేను నాకు తెలియలేదమ్మా. నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదన్నయ్య, ఆయన్ని. ఆయన లేకపోతే మన కుటుంబం పరువు 25 ఏళ్ల ముందే పోయేది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను. నన్ను చెప్పనివ్వండి. మీరు నా పెళ్లి ఫిక్స్ చేసే టైంకి నా కడుపులో వీడు పెరుగుతున్నాడు. మీకు చెప్పాలంటే భయం, ఆయనకి చెప్పకపోతే మోసం. అందుకని ఆయనకి చెప్పేశాను. అర్థం చేసుకుని పెళ్లి చేసి పంపించారు. ఈ విషయం బయటపడితే నలుగురిలో స్నేహితుడి పరువు పోతుందని ఆలోచించారు గాని ఈ పెళ్లి తనే చేశారని తెలిస్తే తన చెల్లెల పరిస్థితి ఏంటని ఆలోచించలేదన్నయ్య. ఆయనన్నయ్య గొప్ప స్నేహితుడు. ఆయన అడగాలన్నయ్య మనం క్షమించమని. ఏట్రా ఫ్రెండ్వే కదా, లాగి ఒకటి కొట్టి నువ్వు చేస్తున్న తప్పని ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఎరా, ఈ మాట చెప్పడానికి 25 ఏళ్ళు పట్టిందా? చెల్లి విషయంలో తప్పు చేశాను, నా కూతురు విషయంలో చేయను. అది ఒప్పుకుంటేనే పెళ్లి, లేకపోతే జరగదు. ఓకేనా అల్లుడు? ఓకే మామయ్య. ఏమా నీకు ఈ అబ్బాయి ఓకేనా? నాన్న, నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. మళ్ళీ ట్విస్ట్ ఏంటి? ఊరుకో. ఎవరు మాత్రం చెప్పు. నాన్న, అది బావే. రేయ్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. జనరల్ గా పండక్కి అల్లుళ్ళు ఇంటికి వస్తారు, కానీ నీ అల్లుడు మాత్రం పండగనే ఇంటికి తీసుకొచ్చాడు. పండగ చేసుకో.